అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. ఈరోజు మనకి ఈ 1 అవర్ ఆర్ 1 అవర్ 15 మినిట్స్ ఈ మాస్టర్ క్లాస్ ఉంది, ఫ్రీ మాస్టర్ క్లాస్ మేనిఫెస్టేషన్ 2024. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 14 డేస్ అయింది. అఫ్ కోర్స్ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్ అంటే ఓన్లీ జనవరి 1st సెలబ్రేట్ చేసుకుని తర్వాత అంతా డల్గా ఉండడం కాదు. నా దృష్టిలో న్యూ ఇయర్ అంటే ఎవ్రీడే కూడా న్యూ ఎనర్జీని తీసుకురావడం. మనం ఆ న్యూ ఇయర్ రోజున మనకి ఏదైతే ఒక హై పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అదే ఎనర్జీని మనం ఇక్కడ తీసుకురావడం. సో మనకు అందుకనే పండుగలు, బర్త్డేలు ఇవన్నీ కూడా ఏంటంటే సెలబ్రేషన్ డేస్. ఈవెన్ మిగతా రోజుల్లో కూడా మనం అలాగే అంతే హ్యాపీగా, అంతే ఎనర్జెటిక్గా ఉండాలి మనము. ఈ రోజు ఈ మాస్టర్ క్లాస్లో ఏంటంటే మేనిఫెస్టేషన్ గురించి. 2023 అయిపోయింది, మనకు 2024 వచ్చింది. సో ఈ 2024లో మనము ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాము. నేను కొన్ని ప్రజెంటేషన్ స్లైడ్స్ ద్వారా నేను షేర్ చేస్తాను. గివ్ మీ ఎ సెకండ్. సో స్టార్టింగ్ విత్ హ్యాపీ న్యూ ఇయర్ స్లైడ్. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అండ్ హ్యాపీ సంక్రాంతి. ఈ మేనిఫెస్టేషన్ అనేది నాకు ఫేవరెట్ సబ్జెక్ట్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఈ స్పిరిచువల్ పాత్లో మేనిఫెస్టేషన్ గురించి తెలిసిన తర్వాత చాలా నేను దాని గురించి స్టడీ చేయడము, నేర్చుకోవడము, తర్వాత నా లైఫ్లో ఏదైతే కావాలో ఎక్స్క్లూజివ్గా కావాల్సిన కొన్ని స్పెసిఫిక్గా కావాల్సినవి ఈ మేనిఫెస్టేషన్ ఎనర్జీ ద్వారా నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. కొత్త సంవత్సరము, కొత్త ప్రారంభం, కొత్త జీవితం, కొత్త నేను. సో ప్రతి న్యూ ఇయర్ కూడా మనందరికీ చాలా మందికి ఉంటుంది ఏంటంటే సంథింగ్ ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలి అని. న్యూ లైఫ్, న్యూ బిగినింగ్, ఆ కొత్త హోప్ అనేది మనలో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కొత్త నేను అంటే ఏంటంటే మనల్ని మనము ఈ 2024 సంవత్సరంలో ఎట్లా క్రియేట్ చేసుకుంటామో, మన యొక్క గతానికి మనం గుడ్ బై చెప్పి ఈ న్యూ ఇయర్లో సరికొత్త మనల్ని సృష్టించుకోవడము. సో పాస్ట్ అయిపోయింది, 2023 అయిపోయింది. బట్ మనం కొంత రివ్యూ చేసుకోవాలి. అక్కడ ఏం మిస్టేక్స్ చేసాము, ఏది సరిగా చేయలేకపోయాము, అంటే ఏం నేర్చుకున్నాము, ఏది బెస్ట్గా జరిగింది, ఆ రివ్యూ చేసుకొని మనకు ఈ సంవత్సరానికి మనము ఆ లెసన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఆ 2023 ఏదైతే మనకు నేర్పించిందో వాటిని గుర్తు పెట్టుకొని మనము ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి మళ్ళీ రిపీట్ చేయకుండా మనము కొత్తగా మన ఇయర్ని మనం మొదలు పెట్టాలి. సో ఇది నా ఫేవరెట్ కొటేషన్. సోక్రటీస్ మాస్టర్ చెప్పింది ఏంటంటే, ద అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. మన స్వీయ పరిశీలన, ఆత్మ పరిశీలన చేయని మనిషి జీవితానికి విలువ లేదు. సో మనం ప్రతి ఒక్కరం కూడా మన లైఫ్ని ఎగ్జామిన్ చేయాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ అనాలిసిస్, మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా లైఫ్ ఎలా ఉంది, నేను ఎలా జీవిస్తున్నాను, నేను దేన్ని నా లైఫ్లో నేను దేన్ని మార్చుకోవాలి, దేన్ని క్రియేట్ చేసుకోవాలి, ఏది అనవసరంగా ఉంది నాలో, ఏ ఆలోచన, ఏ నమ్మకము, ఏ ఎమోషన్, నేను అనవసరంగా ఏ గతాన్ని నేను క్యారీ చేస్తున్నాను, నా లైఫ్ ఎలా జీవిస్తున్నాను నేను అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకోకపోతే మన లైఫ్కి మీనింగ్ ఉండదు, మన లైఫ్ నిజంగా జీవించినట్లు కాదు అని చెప్తారు సోక్రటీస్ గారు, గ్రీక్ ఫిలాసఫర్. సో ఇప్పుడు ఇదొక ఎక్సర్సైజ్ ఇక్కడ మనం చేద్దాము. స్వీయ పరిశీలన, మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకుందాము. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నేను మీకు చెప్తాను అండ్ మీరు ఒకసారి ఆలోచించండి వీటి గురించి. 2023 సంవత్సరం మీకు ఎలా ఉంది? 2023 లాస్ట్ ఇయర్ మీరు ఎట్లా ఫీల్ అయినారు, ఎట్లా అనిపించింది? సక్సెస్ఫుల్ ఇయరా, లేదంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? హ్యాపీ ఇయరా, అన్హ్యాపీ ఇయరా? సో ఎంటైర్ 2023 ఇయర్ మీకు ఏం తీసుకొచ్చింది, ఎలా ఫీల్ అయ్యారా ఇయర్ గురించి? ఆస్క్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అండ్ రెండవది,
2023లో మీరు సాధించిన అతిపెద్ద విజయాలు ఏంటి? ఏ ఏ సక్సెస్, ఏ విన్స్ ఉన్నాయి మీకు? మేబీ మీ జాబ్, కొత్త జాబ్లో జాయిన్ అయ్యారా? అదొక సక్సెస్ అనేది. లేదంటే ప్రమోషన్ వచ్చిందా? లేదంటే ఎనీథింగ్ ఎనీథింగ్ మీరు ఏదైనా అచీవ్ చేశారా? ఆ అచీవ్మెంట్స్ ఏంటి? బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. ఇందాక సోక్రటిస్ చెప్పినది మనము ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నాము ఈ క్వశ్చన్స్ ద్వారా. 2023లో మీకు అతిపెద్ద విజయాలు ఏంటి? ఒకవేళ మీ దగ్గర నోట్బుక్ పెన్ ఉంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మూడవ క్వశ్చన్, మీలో పరివర్తన తెచ్చిన ఒక పుస్తకం కానీ ఏదైనా ఒక బుక్, మీరు చదివిన బుక్, ఎనీ బుక్, ఎదర్ స్పిరిచువల్ బుక్ ఆర్ ఫిక్షన్ బుక్ ఆర్ నావెల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీలో ఒక ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చిన బుక్. అలాగే మీరు చూసిన ఏదైనా ఒక వీడియో, ఏదైనా వీడియో చూసారు మీరు. ఎన్నో వీడియోస్ చూస్తుంటాం కదా మనము. మనకి యూట్యూబ్లో ఫోన్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎన్నో వీడియోస్ ఉంటాయి. ఏదైనా పర్టికులర్ వీడియో మిమ్మల్ని ఎక్కువ కదిలించినది, ఏదైనా పర్టికులర్ క్లాస్, ఏదైనా క్లాస్ మీరు వింటున్నారు, అది అది మీలో చాలా లోపల ఒక మార్పుని తీసుకొచ్చింది. అది ఏం వీడియో, ఏం క్లాస్? లేదంటే ఏదైనా కోర్స్ కానీ, ఏదైనా కోర్స్ మీరు అటెండ్ అయితే, మీరు జాయిన్ అయితే ఆ కోర్స్ కావచ్చు. లేదంటే ఒక వ్యక్తి కానీ, ఒక పర్సన్ మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చిన పర్సన్, మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, లేదంటే మీ టీచర్ అయి ఉండొచ్చు, మీ మాస్టర్. ఎవరు? ఒక పుస్తకం కానీ, ఒక వీడియో కానీ, ఒక కోర్స్ కానీ, ఒక వ్యక్తి కానీ మీలో ఒక ప్రశ్నను ఉదయింపజేశారు. ఒక రియలైజేషన్ రావడం. ఎవరు వాళ్ళు? నోట్ చేసుకోండి ఒకవేళ నోట్బుక్ ఉంటే. లేదంటే మీరు జస్ట్ మీలో మననం చేసుకోండి మీరు. రెండు 2023లో మీరు నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠాలు ఏంటి? 2023 ఏం లెసన్స్ నేర్పించింది మీకు? నాకైతే నేను నేర్చుకున్న పాఠాల్లో మెయిన్ వన్ ఆఫ్ ద లెసన్స్ టైం ఇంపార్టెన్స్ గురించి. టైం వేస్ట్ చేయకపోవడము, సమయాన్ని వృధా చేయకపోవడము, అది నేర్చుకున్నాను. తర్వాత క్వాలిటీ ఆఫ్ వర్క్, చేసే పనిలో క్వాలిటీ ఎలా తీసుకురావాలి అన్నది, అది అది ఆ లెసన్ నాకు నేర్చుకున్నాను. తర్వాత వాల్యూ ఆఫ్ పీపుల్, ఇంపార్టెన్స్ ఆఫ్ పీపుల్. సో ఎక్కువగా ఎంతో మంది, నేను 2023లో చాలా మంది బెస్ట్ పీపుల్ని కలవడం జరిగింది. వాళ్ళని కలిసినప్పుడు, వాళ్ళ నుంచి విన్నప్పుడు, వాళ్ళ మాటలు, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చూసినప్పుడు నాలో ఒక స్ఫూర్తి కలిగింది. ఇంకా నేను అద్భుతంగా, నన్ను నేను తయారు చేసుకోవాలి, నేను అద్భుతంగా తయారవ్వాలి అని ఎంతో ఇన్స్పిరేషన్ పొందాను. ఆ వాల్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్, అది నేను నేర్చుకున్నాను. అండ్ మీకు అత్యంత సన్నిహితమైన వ్యక్తులు ఎవరు? మీ హార్ట్ అండ్ సోల్ కనెక్ట్ అయిన వ్యక్తులు 2023లో మీరు కలిసిన వ్యక్తులు, లేదంటే మీ లైఫ్లో ఉన్న వాళ్ళు. 2023 అనే కాదు, మీ లైఫ్లో మీకు చాలా క్లోజ్, బెస్ట్ పీపుల్, చాలా ఇష్టమైన వ్యక్తులు, మిమ్మల్ని ఎక్కువగా ఎప్పుడు ఒక ఉన్నత స్థితిలో చూడాలనుకునే వ్యక్తులు, ఉన్నత స్థితిలో ఉండడానికి సహకరించే వ్యక్తులు ఎవరు వాళ్ళు? అండ్ వారి నుంచి మీరు ఏం తెలుసుకున్నారు? దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్. నెక్స్ట్, మీరు దేని పట్ల కృతజ్ఞతతో ఉన్నారు? లాస్ట్ ఇయర్ అంతా ఒకసారి రిక్యాప్చులేట్ చేసుకుంటే, దేని పట్ల, ఎవరి పట్ల, ఏ పరిస్థితి పట్ల మీరు కృతజ్ఞతతో ఉన్నారు? మేబీ మీ దగ్గర ఉన్న మనీ పట్ల, లేదంటే కొంతమంది వ్యక్తుల పట్ల, లేదంటే కొన్ని ఛాలెంజెస్ వచ్చి దాని నుంచి నేర్చుకొని మీరు ఎంతో ఎదగడమా? ఆ పరిస్థితి పట్ల కృతజ్ఞతగా ఉన్నారా? నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, మీరు ఎవరిని క్షమించాలనుకుంటున్నారు?
ఎవరైనా వ్యక్తి పట్ల మీకు ద్వేషము, కోపము ఇది ఉంటే ఆ వ్యక్తిని గుర్తు చేసుకోండి. ఎవరిని క్షమించాలనుకుంటున్నారు? వేరే వ్యక్తి అవ్వచ్చు, మిమ్మల్ని మీరు క్షమించడం కావచ్చు. కొన్నిసార్లు మనము తెలియకుండా మనం మిస్టేక్స్ చేస్తుంటాం. కామన్. హ్యూమన్ బీయింగ్స్ అన్న తర్వాత మిస్టేక్స్ చేస్తుంటాం మనము. వి ఆర్ నాట్ మిషన్. మిషన్ కాదు మనము. అఫ్‌కోర్స్ మిషన్ గూడా మిస్టేక్స్ చేస్తుంటుంది. సో, సో మనల్ని మనం ఏ విషయం పట్లైనా క్షమించలేకపోతున్నామా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, సోక్రటీస్ గారిచ్చిన ఆ యొక్క బ్యూటిఫుల్ టీచింగ్ ఏదైతే ఉందో, ఆత్మ పరిశీలన, స్వీయ పరిశీలన చేసుకోకపోతే మన జీవితం నిజంగా జీవించినట్లు కాదు. మన జీవితానికి అర్థం అనేది ఉండదు. ప్రతి ఒక్క మనిషి కూడా ఎప్పుడైతే స్వీయ పరిశీలన చేసుకుంటారో అప్పుడు నిజంగా జీవించినట్లు అర్థవంతమైన జీవితము అని చెప్పారాయన. సో, దాన్ని ఈ యొక్క ఫార్మాట్‌లో నేను తీసుకురావడం జరిగింది. ఓకే. మీరు నోట్ చేసుకున్నారా? సో, ఇప్పుడు ఏం చేద్దామంటే వాట్ వి కెన్ డూ నౌ ఒక్కసారి ఈ ఈ ఈ యొక్క చిన్న గైడెడ్ ప్రాసెస్ చేద్దాము. నేను గైడ్ చేస్తాను. గైడెడ్ సెషన్ ఇది. ఒక 5-10 మినిట్స్. ఏదైతే మనం క్వెషన్స్ తీసుకున్నామో వాటిని ఒకసారి మనము మన లోపలికి వెళ్లి ఒకసారి చెక్ చేసుకుందాము. ఏదైనా ఎనీ నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నా క్లియర్ చేసుకుందాము. ఓకే. ఇఫ్ యూ ఆర్ రెడీ, మీరు రెడీ అంటే కళ్ళు మూసుకొని కూర్చోండి. సిట్ కంఫర్టబుల్లీ, క్లోజ్ యువర్ ఐస్. ఏవైతే క్వెషన్స్ మనం ఇప్పుడు చూసామో వాటి గురించి మనం ఒకసారి మననం చేసుకుందాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మీ యొక్క బ్రెత్‌కి కనెక్ట్ అవ్వండి. మీలో జరుగుతున్న సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో కనెక్ట్ అవ్వండి. ఇన్ బ్రెత్ అండ్ ఔట్ బ్రెత్. మీ యొక్క హార్ట్ కనెక్ట్ అవ్వండి. మీ ఎరుకని మీ అనాహత చక్రం మీద ఉంచండి. మీ హార్ట్ కనెక్ట్ అవ్వండి. ఈ 2024లో మనం ఎంటర్ అయ్యాము. రోజులు గడిచిపోతూ ఉంటాయి. వారాలు, నెలలు, సంవత్సరాలు ఎంతో ఈజీగా గడిచిపోతూ ఉంటాయి. మన జీవితము ఈ కొత్త సంవత్సరంలో అర్థవంతంగా జీవించాలంటే మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. కొన్ని సంకల్పాలు తీసుకోవాలి. కొంత ప్రిపేర్ అవ్వాలి మనము. కొంత మనల్ని మనము మార్చుకోవాల్సిన ఆ యొక్క ఆలోచనలు ఉంటాయి మనలో. వాటిని గుర్తించాలి. సో, ఈ స్వీయ పరిశీలన అనే ఈ ప్రక్రియను మనం చేస్తున్నాము. ఇప్పుడు ఒక్కసారి 2023 ఇయర్‌కి కనెక్ట్ అవ్వండి. మీ మైండ్‌లో ఒక్కసారి ఆ ఇయర్‌కి కనెక్ట్ అవ్వండి. 2023కి. 2023 సంవత్సరము మీకెలా అనిపించింది? మీ హార్ట్‌లో ఫీల్ అవ్వండి. ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించిందా? ఏదైనా మిస్ అయ్యామనిపించిందా? ఏదైనా కోల్పోయామనిపించిందా? ఈ క్వెషన్స్ వన్ బై వన్ నేను అడుగుతాను. మీ హార్ట్ కనెక్ట్ అయ్యి ఈ యొక్క ప్రాసెస్‌ని కంటిన్యూ చేయండి. సో, సెకండ్ క్వెషన్ 2023 సంవత్సరంలో మీరు సాధించిన అతి గొప్ప విజయాలేంటి? ఒకసారి గుర్తు చేసుకోండి. మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు. మీరు చేసే పని బెస్ట్‌గా చేసుండొచ్చు. లేదంటే ఎవరికైనా హెల్ప్ చేసుండొచ్చు. ఏం అచీవ్ చేశారు మీరు? వాటిని ఒకసారి గుర్తు చేసుకోండి. సింహావలోకనం చేసుకుందాం మనం. సింహావలోకనం. ఇట్ మే బి స్మాల్ విన్ ఆర్ బిగ్ విన్. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మీరు అచీవ్ చేసింది. దాన్ని గుర్తు చేసుకోండి. ఆ యొక్క సంఘటనని మళ్ళీ గుర్తు చేసుకోండి ఇప్పుడు జరుగుతున్నట్లుగా.
ఎలా ఫీల్ అవుతున్నారు అది అచీవ్ చేసింటే మీరు మీ హార్ట్లో మీ పట్ల మీకు ఎట్లాంటి భావన కలిగింది? ఆ ఆ విషయాన్ని సాధించడం వల్ల మీలో ఎలా అనుభూతి చెందుతున్నారు? హ్యాపీగా ఉందా? సక్సెస్ఫుల్ గా ఫీల్ అవుతున్నారా? ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉందా? ఇప్పుడు మనం మరింత లోతుల్లోకి వెళ్దాం. ఆత్మ పరిశీలన చేస్తున్నాం మనం. మీలో పరివర్తన తెచ్చిన, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చిన ఏదైనా ఒక బుక్ కానీ, ఒక వీడియో కానీ వాటిని గుర్తు చేసుకోండి. ఒక కోర్స్ కానీ, లేదంటే ఒక పర్సన్ కానీ వాటిని గుర్తు చేసుకోండి. ఆ బుక్ లేదంటే ఆ వీడియో, ఆ క్లాస్ మీలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? దాన్ని గుర్తు చేసుకోండి. ఆ ఒక బుక్ అయితే ఏ బుక్ అది? ఆ బుక్‌ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక వీడియో అయితే ఎవరి వీడియో అది? ఎవరి క్లాసు? మోటివేషన్ క్లాసా? లేదంటే ఒక కోర్సా ఏదైనా? ఒకవేళ ఏదైనా వ్యక్తి మిమ్మల్ని ఎంతో పరివర్తన తెచ్చుంటే, ఆ వ్యక్తి ఎవరు? ఒకసారి గుర్తు చేసుకోండి. మీ హార్ట్‌లో వారికి వారిని గుర్తించండి. వారికి థాంక్ యూ చెప్పండి. మీ హృదయం నుంచి థాంక్ యూ. ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయండి మీరు. ఇప్పుడు మరి యొక్క ప్రశ్నలోకి వెళ్దాం మనం. 2023లో మీరు నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠాలేంటి? ఇంపార్టెంట్ లెసన్స్. నేను లాస్ట్ ఇయర్ ఏం నేర్చుకున్నాను? కాలం యొక్క విలువనా? లేదంటే మీ జీవితం యొక్క విలువనా? ఇతరులను అర్థం చేసుకోవడమా? ఫర్గివ్ చేయడమా? ఆ లాస్ట్ ఇయర్ మీకు నేర్పించిన లెసన్స్, స్పిరిచ్యువల్ లెసన్స్, సాధన చేయడమా? లైఫ్ లెసన్స్ ఏం నేర్చుకున్నారు? ఏం నేర్పించింది లాస్ట్ ఇయర్? మిమ్మల్ని మీరు మీ యొక్క స్వీయ అర్హతను గుర్తించడమా? ఇప్పుడు మరింత లోతుల్లోకి వెళ్తున్నారు. ఇంకొక ప్రశ్నని మనం తీసుకుందాం. మీకు అత్యంత సన్నిహితమైన వ్యక్తులు ఎవరు? వారి నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్, క్లోజ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మీ హార్ట్‌కి, మీ సోల్‌కి ఎక్కువగా ఇష్టమైన వ్యక్తులు. వారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారనిపిస్తోంది? ఆ వ్యక్తులు ఎవరు? వారిని గుర్తు చేసుకోండి. మన స్వీయ పరిశీలన చేస్తున్నాం మనం మన లోపల. ఆ వ్యక్తులకి మీ హృదయం నుంచి థాంక్ యూ చెప్పండి. మీ లైఫ్‌లో ఉన్నందుకు. ఇప్పుడు మరింత లోపలికి వెళ్తున్నాం మన అంతరంలోకి ఈ ప్రశ్నల ద్వారా. మీరు దేని పట్ల కృతజ్ఞతతో ఉన్నారు? ఒక విషయం పట్ల గాని, వస్తువు పట్ల గాని ఏదైనా కావచ్చు. లాస్ట్ ఇయర్ అంతా కూడా గడిచిన 14 రోజులు, 13 రోజులు, 14 రోజులు దేని పట్ల మీరు ఎక్కువగా కృతజ్ఞతగా ఉన్నారు? ఒక వస్తువు పట్ల, వ్యక్తి పట్ల లేదంటే మీ ఉద్యోగం పట్ల, మీ దగ్గరున్న ధనం పట్ల, దేని పట్ల మీరు కృతజ్ఞతగా ఉన్నారు?
మీ యొక్క హృదయం నుంచి ఆ కృతజ్ఞతను వ్యక్తపరచండి. ఆఖరి ప్రశ్న, మీరు ఎవరిని క్షమించాలనుకుంటున్నారు? ఏ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు, ఆ వ్యక్తులను ఒకసారి గుర్తు చేసుకోండి మీ హృదయం నుంచి. ఎవరిని క్షమించాలనుకుంటున్నారు? ఒక వ్యక్తి మిమ్మల్ని ఏదైనా విషయం పట్ల బాధ పెట్టి ఉండొచ్చు. లేదంటే మిమ్మల్ని మీరు క్షమించాలనుకుంటున్నారా? సో ఆ వ్యక్తులతో మీరు ఈ యొక్క మెడిటేషన్ స్టేట్లో మీరు చెప్పండి. రిలీజ్ చేయండి వాళ్ళ పట్ల ఉన్న ఆ యొక్క కోపాన్ని, ద్వేషాన్ని, ఆ ఎనర్జీని రిలీజ్ చేయండి. ఒకవేళ మీ పట్ల మీకు కోపం ఉంటే, ద్వేషం ఉంటే మీకు మీరు చెప్పుకోండి. కంప్లీట్‌గా నా గతాన్ని నేను క్షమిస్తున్నాను. నా గతాన్ని వదిలేస్తున్నాను. నన్ను నేను స్వీకరిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఈ ఫర్‌గివ్‌నెస్ అనే ఈ ప్రాసెస్ మన హృదయం నుంచి చేద్దాం. కేవలం మనసులో కాకుండా హృదయానికి కనెక్ట్ అయ్యి, ఈ వ్యక్తి పట్ల ఉన్న ఈ ఎనర్జీని నేను రిలీజ్ చేస్తున్నాను. చక్కగా ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్‌ని మీలో నింపుకోండి. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ బ్రెత్. బ్రీత్ డీప్‌లీ. కొన్ని డీప్ బ్రెత్స్ తీసుకోండి. డీప్ ఇన్హలేషన్ అండ్ స్లో ఎక్స్‌హలేషన్. రిలీజ్ ఆల్ ద అన్నెసెసరీ ఎనర్జీ, అన్‌వాంటెడ్ ఎనర్జీ, అన్‌వాంటెడ్ థాట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ మైండ్. మీ మనస్సు నుంచి అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన శక్తినంతా రిలీజ్ చేయండి మీ శ్వాస ద్వారా. తీసుకునే శ్వాస ద్వారా ఒక ఫ్రెష్‌నెస్‌ని మీలోకి నింపుకోండి. ఒక న్యూనెస్‌ని నింపుకోండి మీలో. అబ్జర్వ్ చేయండి మీలో ఎలాంటి మార్పులొస్తున్నాయి? ఎలా అనిపిస్తుంది? తేలిగ్గా ఉందా? లేదంటే భారంగా ఉందా? పరిశీలించండి మీ లోపల. ఎలా ఫీల్ అవుతున్నారు? నార్మల్ బ్రెత్‌కి వచ్చేయండి మీరు. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించండి. బ్రెత్ అవేర్‌నెస్. చక్కగా ఆ యొక్క ప్రశాంత స్థితిలో ఉన్నారు మీరు. మనస్సు మొత్తం ఎంతో ప్రశాంతమైన స్థితి. ఈ యొక్క ప్రశాంత స్థితి నుంచి ఒక్కసారి మీ 2024 సంవత్సరం, ఈ సంవత్సరంలో మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు మీ జీవితాన్ని? హ్యాపీగానా? సక్సెస్‌ఫుల్‌గా జీవించాలనుకుంటున్నారా? ఒక్కసారి 2024 ఈ న్యూ ఇయర్, ఎంటైర్ ఇయర్‌కి కనెక్ట్ అవ్వండి. ఈ లైఫ్‌లో ఏం మార్పులు తీసుకొద్దాం అనుకుంటున్నారు మీరు? మీలో ఏవైనా కొన్ని అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నారా? అవును. అయితే ఏ అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నారు మీరు? ఒకవేళ మీరు ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే, కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటే, ఏ విషయాన్ని మీరు డీప్‌గా నేర్చుకోవాలనుకుంటున్నారు ఈ 2024లో? ఈ ఫ్యూచర్‌కి కనెక్ట్ అవ్వండి. ఈ ఇయర్ అంతా కూడా ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఎంత హెల్తీగా ఉండాలనుకుంటున్నారు? ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే, వాటిని నయం చేసుకొని మీరు ఎలా ఏ ప్రాక్టీసుల ద్వారా మీ హెల్త్‌ని క్యూర్ చేసుకోవాలనుకుంటున్నారు? మేబీ వాకింగ్ గావచ్చు, ఎక్సర్‌సైజ్ గావచ్చు, రైట్ ఫుడ్ తీసుకోవడం గావచ్చు. మీ లైఫ్ స్టైల్‌లో ఏం మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు మీరు?
ఒకవేళ మీరు ఎక్కువ బిజీ పర్సన్ అయితే కొంత రిలాక్సేషన్ మీకు మీరు ఇచ్చుకోవడం కావచ్చు, మీకోసం మీరు టైం స్పెండ్ చేయడం కావచ్చు. 2024 December 31 రోజున, ఈ సంవత్సరం ఆఖరి రోజున December 31 రోజున మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అడుగుతున్నారు మిమ్మల్ని, ఎలా అనిపించింది నీకు ఈ 2024 అని? అప్పుడు మీ సమాధానం ఏంటి? మీరు మీ ఫ్రెండ్కి ఏం చెప్తున్నారు? మీరు ఫ్యూచర్లో కనెక్ట్ అవ్వండి. 2024 December 31కి ఈ ఇయర్ అంతా ఎలా జరిగింది మీకు? మీరు ఏం చెప్తున్నారు మీ ఫ్రెండ్తో? కంప్లీట్గా మీ హార్ట్ కనెక్ట్ అయ్యి ఎమోషన్స్ ఫీల్ అవుతూ హ్యాపీగా జాయ్ఫుల్గా షేర్ చేస్తున్నారు మీరు. మీరు ఎంతో చక్కగా మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ ఇయర్ బెస్ట్ ఇయర్ నా లైఫ్లో, నేను అనుకున్నవన్నీ సాధించాను, అనుకున్నంత ధనాన్ని సంపాదించాను, ఎంతో ఎనర్జెటిక్గా ఉన్నాను, ఎంతో హ్యాపీగా ఉన్నాను, ఈ 2024 అనేది నాకు చాలా చాలా బెస్ట్ ఇయర్ అని మీరు చెప్తున్నారు. కంప్లీట్గా ఫీల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్ కూడా ఎంతో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంత బెస్ట్గా జీవించావు నువ్వు, చాలా ఇన్స్పైర్ చేస్తున్నావు నన్ను అని చెప్తున్నారు మీ ఫ్రెండ్. ఆ ఎనర్జీని, ఆ హ్యాపీనెస్ అంతా మీ హార్ట్లోను, మీ యొక్క ఎంటైర్ బాడీలో ఫిల్ చేసుకోండి. కంప్లీట్గా మీలో నింపుకోండి ఆ ఆనందాన్ని, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని, హై ఎనర్జీని మీ అణువున నింపుకోండి. ఇప్పుడు మీ ఎరుకని, మీ కాన్షియస్నెస్ని ఈ క్షణంలోకి తీసుకురండి, ఈ ప్రజెంట్ మూమెంట్లోకి. మీకు మీరు చెప్పుకోండి, ఈ అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరికొత్తగా నేర్చుకోవడానికి, నన్ను నేను మార్చుకోవడానికి, ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో జీవించడానికి నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సో రెడీ టు లివ్ ఎ హ్యాపీ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్, జాయ్ఫుల్ లైఫ్. ఐ డిజర్వ్. ఈ 2024లో నేను అనుకున్నవన్నీ నెరవేర్చుకోవడానికి కావలసిన అర్హత నాకుంది. దానికి కావలసిన కృషి నేను చేస్తాను. నా జీవితానికి సంపూర్ణ బాధ్యత తీసుకుంటున్నాను. ఐఎమ్ రెడీ. ఐఎమ్ రెడీ టు లెర్న్. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నేను నిత్య నూతనంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 2024 సంవత్సరం బెస్ట్ ఇయర్గా క్రియేట్ చేసుకోవడానికి నేను సంపూర్ణ బాధ్యత తీసుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం ఆనందంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా జీవించడానికి కావలసిన అన్ని అన్ని స్టెప్స్ నేను తీసుకుంటాను. ఈ కమిట్మెంట్తో మీరు క్రమక్రమంగా ఈ ప్రస్తుత క్షణంలోకి వచ్చేయండి. మీ శ్వాసని గమనించండి. మీ మీ బాడీని అబ్జర్వ్ చేయండి. ఎలాంటి ఎనర్జీ, ఎలాంటి ఫ్లో ఉంది మీలో, ఎలా ఫీల్ అవుతున్నారు? మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఆఖరి 10 సెకండ్లు మీ అణువణువున ఈ యొక్క హ్యాపీనెస్ని, ఈ కృతజ్ఞతని, ఈ జాయ్ఫుల్ ఎనర్జీని నింపుకుంటూ క్రమక్రమంగా ఈ ప్రస్తుత క్షణంలోకి వస్తున్నారు. 5, 4, 3, 2, 1, 0. ఎంతో అలర్ట్గా, ఎంతో ఎరుకతో, ఎంతో
ప్రజెంట్ మైండ్తో, ప్లెజెంట్ మైండ్తో, రెడీనెస్తో మీరు నెమ్మదిగా మీ రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకొని నెమ్మదిగా మీ కళ్ళు తెరుస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ డియర్ ఫ్రెండ్స్. ఎలా అనిపిస్తుంది మీకు? హౌ ఆర్ యూ ఫీలింగ్? మనం ఏం చేసాం ఈ ప్రాసెస్లో, ఈ యొక్క ప్రాక్టీస్ సెషన్లో? ఆ 2023 మనకు ఎలా ఉంది ఒకసారి రివ్యూ చేసాము, టాస్క్లోకి వెళ్ళి రివ్యూ చేసాము. అండ్ 2024ని మన సంకల్పం ద్వారా, మన మైండ్ ద్వారా మనం ఒకసారి మన మైండ్లో క్రియేట్ చేసుకున్నాము. సో యువర్ వాయిస్ ఈజ్ ఇనాడిబుల్. ఓకే, ప్లీజ్ యూజ్ యువర్ ఫోన్ సార్, బికాజ్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. మీకు ఒకవేళ అందరికీ వినిపించలేదంటే చెప్పండి. ఓన్లీ 1%కే వాయిస్ వినిపించలేదంటే మేబీ ఫోన్లో ప్రాబ్లం ఉండొచ్చు, ల్యాప్టాప్లో, లేదంటే ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి. ఓకే, బికాజ్ ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడుతున్నాను అండ్ వీఆర్ టెస్టింగ్ ఈవెన్, ఇట్స్ ఫైన్ యాక్చువల్లీ. హోప్ ఇంకా ఎవరికైనా ఒకవేళ మీరు ఎవరైతే లైవ్ జాయిన్ అయ్యారో మీరు ఎవరైనా ఇక్కడ షేర్ చేస్తే నాకు తెలుస్తుంది. ఓకే, వాయిస్ ఇస్ క్లియర్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ అండి. సో యా రైట్. సో మనం కాన్స్టెంట్గా మనము మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం మన లైఫ్లో మనకు కావాల్సినవి, కొన్నిసార్లు కాన్షియస్గా, కొన్నిసార్లు అన్కాన్షియస్గా. సో ఈరోజు క్లాస్లో, ఈరోజు సెషన్లో మనము ఈ మేనిఫెస్టేషన్ గురించి, ఆ ఎనర్జీ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ డైరెక్ట్గా ఈవెన్ థియరీలోకి వెళ్ళే ముందే మనం ప్రాక్టికల్ సెషన్ చేసాం, మనము ఎలా మనము క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి. సో 2024 లాస్ట్ డే కనెక్ట్ అయ్యి మన మైండ్లో యాక్చువల్గా ఎలా అయితే ఇంజనీర్ ఇల్లు కట్టే ముందు, ఆ బిల్డింగ్ కట్టే ముందు, ఇంజనీర్ బిల్డింగ్ ప్లాన్ చేసే ముందు ఫస్ట్ మైండ్లో తను డిజైన్ చేసుకుంటాడు. ఎక్కడ మనకు సైట్ ఇంజనీర్ ఏం చేస్తారు, ఎవరన్నా మీ ఇల్లు కడుతున్నారు, ఒక ఇంజనీర్కి మీరు ప్లాన్ ఇవ్వమన్నారు, ఇంజనీర్ ఏం చేస్తాడు, ఫస్ట్ తన మైండ్లో క్యాల్కులేట్ చేసుకుంటాడు, ఈ ప్లేస్ ఎంత ఉంది, ఎక్కడ విండోస్ రావాలి, ఎక్కడ డోర్ రావాలి, ఎక్కడ బాల్కనీ రావాలి, అన్ని ఫస్ట్ మైండ్లో ప్లాన్ చేసుకుంటాడు. తర్వాత పేపర్ వర్క్ చేస్తారు. సో మనం కూడా ఆ మైండ్ వర్క్, ఇన్నర్ వర్క్ అనేది మనం ఇప్పుడు చేసాం ప్రాక్టికల్గా. సో ఫ్యూ మోర్ స్లైడ్స్ నేను షేర్ చేస్తాను. జస్ట్ ఎ సెకండ్, గివ్ మీ ఎ సెకండ్. రైట్, మూవింగ్ టు నెక్స్ట్ స్లైడ్. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, మన జీవిత సృష్టికర్తలం మనమే. సో చాలాసార్లు మనం వింటూ ఉంటాం ఇది, మన జీవితాన్ని మనమే సృష్టిస్తాము అని చెప్పేసి కదా. సో ఎలా సృష్టిస్తాం మనము మన జీవితాన్ని? చాలా మంది మాస్టర్స్, స్వామి వివేకానంద మొన్న 12th జనవరి స్వామి వివేకానంద బర్త్డే సెలబ్రేషన్స్, యూత్ డే, నేషనల్ యూత్ డే అనేది ఎంతో మంది సెలబ్రేట్ చేసుకున్నాము. సో మన స్వామి వివేకానంద ఎప్పుడు చెప్తుంటారు, యూ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ అని. అంటే ఎవ్రీ టీచర్, ఎవ్రీ గ్రేట్ టీచర్, ఎవ్రీ లీడర్ ఇదే చెప్తారు మనకు. ఏంటంటే మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకుంటుంటాము. ఎలాగా అంటే, ఒకటి మన ఆలోచనల ద్వారా, తర్వాత మన మాటల ద్వారా, తర్వాత మన యొక్క నమ్మకాల ద్వారా, మన బిలీఫ్ సిస్టమ్, మన లోపల ఏదైతే మన నమ్మకాలు ఉంటాయో ఆ నమ్మకాలు మన జీవిత వాస్తవాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జీవితం అంటే చాలా కష్టము, లైఫ్ ఎప్పుడూ స్ట్రగుల్సే ఉంటాయి అని నమ్మకం ఉందనుకోండి లోపల, తన మనసులో, తన లైఫ్ అంతా ఎప్పుడు సమస్యలే ఉంటాయి. తన లైఫ్ అంతా ఏం క్రియేట్ చేస్తున్నాడు, ప్రాబ్లమ్స్, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖము, స్ట్రగుల్స్. ఎందుకంటే తన యొక్క నమ్మక వ్యవస్థ లోపల అలా ఉంటుంది. రైట్, మన జీవితాన్ని మార్చుకోవాలంటే మనము ఎలా మార్చుకోవాలంటే మన ఆలోచనల్లో మార్చుకోవాలి. ఫస్ట్ మన ఆలోచనలు మార్చుకోవాలి, మన నమ్మకాలను మార్చుకోవాలి, మన మాటల్ని మార్చుకోవాలి, మాట్లాడే మాటలు. తర్వాత మనం జీవించే జీవన విధానము, మనం చేసే పనులు, అది మార్చుకోవాలి. అలా మన జీవితాన్ని మనం రీక్రియేట్ చేసుకోవచ్చు. సో మీ మనస్సు మీరు ఏది తలుచుకుంటే అది సాధిస్తుంది.
మన మన అందరికి హ్యూమన్ బీయింగ్స్కి ఉన్న పెద్ద గొప్ప గిఫ్ట్ ఏంటంటే మన మైండ్ పవర్. సో ఇది వెరీ పవర్ఫుల్ సెంటెన్స్ ఇది. మన మనస్సు మనం ఏది తలుచుకుంటే, మనం ఏది చెప్తే అది చేస్తుంది. యాక్చువల్గా ఏం జరుగుతుంటుందంటే చాలా మంది విషయంలో వారి మనస్సు వారు చెప్పినట్లు వినకుండా, కానీ వారి మనస్సు చెప్తున్నట్టుగా వింటుంటారు. ఇది చాలాసార్లు నేను రిపీట్ చేస్తుంటాను నా సెషన్స్లో. మీ మైండ్ చెప్పినట్లు మీరు వింటున్నారా, లేదంటే మీరు చెప్పినట్లుగా మీ మైండ్ వింటుందా? క్వశ్చన్ ఫర్ యూ. మీ మనస్సు మీరు అనుకున్నట్లుగా మీరు చేయాల్సినవన్నీ, మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో దానికి మీ మనస్సు కోఆపరేట్ చేస్తుందా, లేదంటే మీ మనస్సు అన్ని డౌట్లు క్రియేట్ చేస్తుందా? సో ఈ మనస్సు ఏదైతే ఉందో మన మనస్సు, అది అత్యద్భుతము. ఏ యొక్క జీవరాశికి లేదు భూమి మీద. ఓన్లీ మనిషికి మాత్రమే ఈ మనస్సు ఉంది. ఆలోచించే మనస్సు, ప్లానింగ్ చేసుకునే మనస్సు, ఏదైనా సాధించే మనస్సు. ఈ మనస్సు ఎట్లాంటిదంటే, మనము ఏం టార్గెట్ ఇస్తే అది దాన్ని అచీవ్ చేస్తుంది. బట్ మనం ఏంటంటే దానికి కమాండ్స్ ఇవ్వాలి, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మనం దానికి చెప్తూ ఉండాలి, నేను ఇది సాధించాలి, ఇది అచీవ్ చేయాలి, లైఫ్ ఇలా జీవించాలి. కాన్స్టాంట్గా మనం చెప్తూ ఉంటే ఏమవుతుందంటే మన మనసుకి ఆ యొక్క సూచనలు, ఆ కమాండ్స్ ఇస్తుంటే మన మనస్సు మనం చెప్పినట్లు వింటుంది. మనం ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు, ఏం కమాండ్స్ ఇవ్వట్లేదు మన మైండ్కి, ఏమవుతుంది? ఆ మనస్సు అది చెప్పినట్లుగా మనం ఫాలో అవుతుంటాము. లేజినెస్, పోస్ట్పోన్మెంట్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ మన లైఫ్లో ఉంటాయి. ఇప్పుడు స్కూల్ ఉంటుంది, స్కూల్ టీచర్స్ ఉంటారు. ఆ స్కూల్ టీచర్స్ స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళ పిల్లల పట్ల. ఇది చదవాలి, బాగా మీరు చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని. బెస్ట్ టీచర్ ఎవరైనా అలా చెప్తారు. ఆ స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా వాళ్ళకి ఎంతో మోరల్ వాల్యూస్, ఎంతో మోటివేషన్, ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంటారు టీచర్స్, బెస్ట్ టీచర్స్, రైట్? సో మనకు కూడా ఉండింటారు అట్లాంటి టీచర్స్ మన లైఫ్లో, మనల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసిన టీచర్స్. వాళ్ళు అలా పదే పదే చెప్పడం వల్ల ఏమైందంటే మనం కూడా దాన్ని లోపల తీసుకొని, ఎస్ ఈ టీచర్ చెప్పేది నిజము, నేను ఇది అచీవ్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ మనలో డెవలప్ అవుతుంది, రైట్? సో ఒకవేళ టీచర్ సరిగా చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, స్కూల్లో ఊరికే వస్తున్నాడు, క్లాస్లో కూర్చుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ పిల్లలు కబుర్లు చెప్పుకుంటూ ఆటలు ఆడుకుంటున్నారు క్లాస్లో. ఆ పిల్లలు పెరిగి పెద్దగైన తర్వాత జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారా, ఎదుగుతారా? ఎదగలేరు. సో ఎగ్జాక్ట్లీ మన మైండ్ కూడా అంతే. మనం కాన్స్టాంట్గా దానికి ఫీడ్ చేస్తూ ఉండాలి, లేదంటే అది మనల్ని ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో అంశం ఏంటంటే, మన జీవితాన్ని మనమే సృష్టిస్తుంటాము అని మనం విన్నాం కదా. వీఆర్ క్రియేటింగ్ అవర్ లైఫ్, వీఆర్ క్రియేటింగ్ అవర్ డెస్టినీ. ఎలా అంటే ఈ రెండు రకాలుగా, కాన్షియస్ మేనిఫెస్టేషన్ మరియు అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్. ఇవి ఇంగ్లీష్ పదాలు, యాజ్ ఇట్ ఈస్ నేను అలాగే తెలుగులో రాసి పెట్టాను. కాన్షియస్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, మన కాన్షియస్గా ఎరుకతో సృష్టించడము, మన మైండ్ పవర్, మన థాట్ పవర్, మన సంకల్ప శక్తిని ఉపయోగించి, మన ప్లానింగ్ ద్వారా, మన మంచి అలవాట్ల ద్వారా మన లైఫ్ని మనకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకోవడము. అది హయ్యర్ మేనిఫెస్టేషన్ అంటారు, కాన్షియస్ మేనిఫెస్టేషన్. తర్వాత రెండోది అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్. కాన్షియస్ మేనిఫెస్టేషన్ అంటే చేతన, ఎరుక ద్వారా సృష్టించడం. అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్ అంటే అచేతనంగా సృష్టించడము. ఇక్కడ నేను బ్రాకెట్లో ఒకటి ఇంగ్లీష్ పదం పెట్టాను తెలుగులోనే, అదేంటి ఆటో పైలట్ మోడ్. ఆటో పైలట్ మోడ్ అంటే ఏంటంటే, ఈవెన్ ఫ్లైట్కి వీటికన్నిటికీ ఉంటాయి ఆటో పైలట్ మోడ్. నేను ఇంతకుముందు ఎయిర్ ఇండియాలో వర్క్ చేసేటప్పుడు, ఎయిర్ ఇండియా పైలట్లకి, క్యాబిన్ క్రూ టీమ్ వాళ్ళకి ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళు ఆ సిమ్యులేటర్ అవన్నీ చూపించారు నాకు, ఏముంటుంది అదంతా కూడా అంతా. సో ఆ ఫ్లైట్లో ఒకటి ఉంటుంది ఆప్షన్, ఏంటంటే ఆటో పైలట్ మోడ్. ఆ ఆటో పైలట్ మోడ్ ఏంటంటే, ఒకవేళ ఏ కారణం వల్ల అయినా కూడా పైలట్ స్పృహ తప్పి పడిపోయాడు, పైలట్ దాన్ని కళ్ళు తిరిగి పడిపోయాడు, ఆ పైలట్ కో పైలట్ అంతా వాళ్ళు సంథింగ్ మిస్ అయ్యారనుకోండి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు, లేదంటే
ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళ కళ్ళు తిరిగి పడిపోయారు, ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పుడు పడిపోరు వాళ్ళని. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఆ ఫ్లైట్లో ఒక మెకానిజం ఉంటుంది, ఆటో పైలట్ అనే మెకానిజం. ఆ ఆటో పైలట్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయ్యి కింద బేస్ స్టేషన్ నుంచి కమాండ్స్ వస్తుంటాయి దానికి. అది ఆ ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అది కరెక్ట్‌గానే వెళ్తుంది. కానీ నేను ఇక్కడ చెప్పే ఆటో పైలట్ మోడ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం కాన్షియస్‌గా ఒక ప్లానింగ్ లేకుండా, ఒక మాస్టరీ లెవెల్ లేకుండా ఊరికేదో లైఫ్ జీవిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆటో పైలట్ మోడ్ లాగా ఉంటుంది. అప్పుడు మన అచేతన మనస్సు, మన సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్, మన గతం యొక్క బిలీఫ్స్ ఏముంటాయో దాని ప్రకారంగా మన లైఫ్ జీవిస్తూ ఉంటాం మనం. అది అన్‌కాన్షియస్ మేనిఫెస్టేషన్. చాలా మంది విషయంలో ఈ సెకండ్‌ది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక బెస్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషను, ఆ క్రియేటివిటీ లేకుండా ఊరికే న్యాచురల్‌గా, అంటే అన్‌న్యాచురల్‌గా, న్యాచురల్ కాదు. లైఫ్ వాళ్ళు అనుకున్నట్లుగా కాకుండా ఏదో అలా జరిగిపోతూ ఉంటుంది. సో మీరొకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీ లైఫ్‌ని కాన్షియస్‌గా మీరు క్రియేట్ చేస్తున్నారా? లేదంటే అన్‌కాన్షియస్‌గా ఏదో జరిగిపోతుందా? ఈ ఆటో పైలట్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, మన సంకల్పము, మన శక్తి, మన మైండ్ పవర్ ఉపయోగించుకోకుండా ఏదో జ రోజులు గడుస్తూ ఉంటాయి అలాగా. ఓకే. సో ఈ మేనిఫెస్టేషన్, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మనము మేనిఫెస్టేషన్ అనే టాపిక్ పేరు పెట్టుకున్నాము ఈరోజు మాస్టర్ క్లాస్‌కి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? కొంతమందికి డౌట్ వచ్చిండొచ్చు. ఏంటి మేనిఫెస్టేషన్ అంటే అని? మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, మనలో ఉన్న సృజనాత్మక శక్తిని, మనలో ఉన్న సంకల్ప శక్తిని, మనలో ఉన్న ఊహాశక్తిని, మన ఆత్మశక్తిని ఉపయోగించి మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించడం. మనకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకోవడం. అది మేనిఫెస్టేషన్ అంటే. రైట్? మన మైండ్ పవర్, థాట్ పవర్, మన ఇమాజినేషన్ పవర్ అండ్ మన ప్లానింగ్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మన లైఫ్‌ని మనకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకోవడము. అది మేనిఫెస్టేషన్ అంటే. మనకు నచ్చినట్లుగా జీవించడము. సో కొన్నిసార్లు మనం జనరల్‌గా ఎక్కడైనా ఎవరినైనా కలిసినప్పుడు, "ఏంటి నీ లైఫ్ ఎట్లా ఉంది?" అని అడుగుతుంటాం. ఏదో రొటీన్‌గా నడుస్తుంది అలాగా. ఏం పెద్ద చేంజ్ ఏం లేదు. అంటే అన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. సో కొంతమంది ఈ ప్రశ్న ఎలా ఉన్నారు? మీ లైఫ్ ఎట్లా ఉందంటే, బ్యూటిఫుల్, అద్భుతంగా ఉంది నా లైఫ్. నా లైఫ్ నేను అనుకున్నట్లుగా జీవిస్తున్నాను అని చెప్తుంటారు. ఓన్లీ కొంతమందే చెప్తుంటారు అలాగా కదా! సో ఇక్కడ మేనిఫెస్టేషన్ స్టేజ్‌లు 4 రకాలుంటాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్‌దేంటంటే బాధితులు అంటారు. అంటే విక్టిమ్. ఈ బాధితులు అంటే ఏంటంటే, బాధితులు విక్టిమ్ స్టేట్ అంటారు. విక్టిమ్ స్టేట్‌లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ప్రాబ్లమ్స్‌లోనే ఉంటాము. ఇది ఫస్ట్ స్టేజ్, మేనిఫెస్టేషన్ ఫస్ట్ స్టేజ్. లెవెల్ 1 ఆర్ స్టేజ్ 1 అనొచ్చు. ఈ స్టేజ్‌లో ఏంటంటే, మనకు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. మన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి మనం ఎట్లాంటి డెసిషన్ తీసుకోము మనము. ఏదో జరిగిపోతూ ఉంటుంది లైఫ్. అండ్ ఎక్కువగా బ్లేమింగ్ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఈ విక్టిమ్ మైండ్‌తో ఉన్నారనుకోండి. ఆ స్టూడెంట్ మార్క్స్ వస్తుండవు సరిగ్గా. వాళ్ళు టీచర్ అడుగుతారు, పేరెంట్స్ అడుగుతారు, "ఏం నీకు తక్కువొస్తున్నాయి మార్క్స్" అంటే ఏదో కారణం చెప్తుంటారు. హెల్త్ బాలేదనో, ఇంకొకటో ఎక్స్‌వైజెడ్. ఇంట్లో వాళ్ళు అడిగితే టీచర్ సరిగ్గా చెప్పలేదని చెప్తారు. టీచర్ అడిగితే మా ఇంట్లో వాళ్ళు నాకు సరిగ్గా చదువుకోనియట్లేదని చెప్తారు. ఒక విక్టిమ్ మైండ్ సెట్ ఉండే స్టూడెంట్. సో లైఫ్‌లో కూడా ఇట్లాంటి వ్యక్తులు ఏంటంటే, ఈ యొక్క మైండ్ సెట్ ఉన్నప్పుడు, ఈ విక్టిమ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏంటంటే, బాధితులుగా ఉన్నప్పుడు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇక్కడేంటంటే లైఫ్ అంతా మెస్ అయి ఉంటుంది. లైఫ్ అంతా స్ట్రగుల్స్ ఉంటాయి ఇక్కడ. రెండవ స్టేజ్, రెండవ స్టేజ్ ఆఫ్ మేనిఫెస్టేషన్‌లో ఏంటంటే, పోటీతత్వము, పోల్చుకోవడము. ఆఫ్‌కోర్స్ పోటీతత్వం ఉండడం మంచిదే. అంటే కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్. ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు మంచిగా డబ్బులు సంపాదించారు, హ్యాపీగా ఉన్నారు, సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మెన్షన్ చేసిన పోటీతత్వం ఏంటంటే నెగెటివ్‌గా. అంటే వేరే వాళ్ళని చూసి ద్వేషించడము. ఎప్పటికప్పుడు వేరే వాళ్ళతో పోటీ పడ్డము. వేరే వాళ్ళని పోల్చుకొని మనం తక్కువ అన్నాను అనుకోవడం, లేదంటే వేరే వాళ్ళకన్నా మనం ఎక్కువ అనుకోవడం. ఇది కూడా ఒక లోయర్ మేనిఫెస్టేషన్ స్టేజ్.
సో ఇక్కడ ఈ పోటీతత్వంలో మనతో మనం పోటీ ఉండదు. మనం గతంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనే పోటీతత్వం ఉండదు. ఎంతసేపు వేరే వాళ్ళతో ఒకరు ఇల్లు కొన్నారు, ఒక ఫ్లాట్ కొన్నారు, అరే నాకు ఫ్లాట్ లేదని పోటీ పడ్డాము. ఒకరు కారు కొన్నారు, అరే నాకు కారు లేదని బాధపడ్డాము. ఈ స్టేట్లో ఏంటంటే ఈ యొక్క సెకండ్ మేనిఫెస్టేషన్ స్టేజ్లో డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ బట్ స్టిల్ లోపల హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటుంటారు లైఫ్ని, వేరే వాళ్ళతో పోటీ పడుతుంటారు. అలా బయట వ్యక్తులను చూసి పోటీ పడుతున్నంత కాలము మనకు ఇన్నర్గా హ్యాపీనెస్ ఉండదు. మనతో మనము 2022లో నేను ఎలా ఉండేవాడిని, 2023లో ఏం సాధించాను, 2023 ఇవి చేశాను, ఇవి చేయలేకపోయాను, 24లో ఖచ్చితంగా నేను చేస్తాను అని మనతో మనం పోటీ పడ్డాము. ఓకే, ఈ సెకండ్ స్టేజ్ కూడా ఏంటంటే స్ట్రగుల్ ఉంటుంది మన లైఫ్లో. థర్డ్ స్టేజ్ ఏంటంటే మేనిఫెస్టర్ స్టేజ్ అంటారు. ఈ మేనిఫెస్టర్ స్టేజ్లో ఏంటంటే మన యొక్క సంకల్ప శక్తిని ఉపయోగించి, మన మానసిక శక్తిని ఉపయోగించి, మన ఆత్మశక్తిని ఉపయోగించి ఒక గోల్ పెట్టుకోవడము, ఒక టార్గెట్ పెట్టుకోవడము. ఈ లైఫ్లో, ఈ సంవత్సరంలో, ఈ 6 నెలల్లో ఖచ్చితంగా నేను ఇది సాధిస్తాను అని దానికోసము కంప్లీట్గా కృషి చేయడం. ఇక్కడ ఎవరిని చూసి మనం పోటీ పడము, ఎవరితోనూ పోల్చుకోను. మన లైఫ్, మన పవర్, మన శక్తి, మన పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మనం పని చేయడము, మనం సాధించడము, మనం క్రియేట్ చేయడము. ఇది థర్డ్ స్టేజ్, మేనిఫెస్టర్ స్టేజ్. సో ఇక్కడ సంకల్ప శక్తి, ఊహాశక్తి, ఆత్మశక్తి ఇవన్నీ కలగలిపి మనం ఉపయోగించి పని చేయడం. 4వ స్టేట్ సరెండర్ స్టేట్ అంటారు. సరెండర్డ్ మేనిఫెస్టేషన్ అంటారు. ఇది ఇంగ్లీష్ వర్డ్, తెలుగులో ఇలాగే పెట్టాను నేను. సరెండర్ అంటే ఏంటంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఆ దేవుని కావచ్చు, యూనివర్స్ కావచ్చు, గాడ్ కావచ్చు, నేను ఇది సంకల్పించాను, దీనికోసం నేను 100% ట్రై చేస్తున్నాను అండ్ ఒక టెంపుల్కి వెళ్ళి కానీ, ఒక మెడిటేషన్లో కానీ, ఒక మాస్టర్ని కానీ ఆ దేవుణ్ణి మనము ప్రే చేయడం, రిక్వెస్ట్ చేయడము, బ్లెస్ చేయండి నాకు అని. అది సరెండర్ స్టేట్. ఈ సరెండర్ స్టేట్ ఏంటంటే మన ప్రయత్నము మనం చేస్తుంటాము, అలాగే ఎక్కడి నుంచైనా సపోర్ట్, హెల్ప్ కూడా తీసుకుంటాము. సో ఈ ప్రతి ఒక్క మ్యాన్ కైండ్, ప్రతి ఒక్కరు కూడా ఈ 4 స్టేజ్లో ఏదో ఒక స్టేజ్లో ఉంటారు. మీరు ఏ స్టేజ్లో మీరు ఉన్నారనిపిస్తుంది? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? ఏ స్టేజ్లో మీరు ఉన్నారనిపిస్తుంది? ఒకసారి అబ్జర్వ్ చేయండి, గమనించండి. ఓకే, సో ఇవి నేను ఈ 4టిని 2 సెక్షన్ల కింద డివైడ్ చేశాను. ఫస్ట్ 2 వచ్చి ఒక సెక్షన్, ఒక కేటగిరీ కిందకి వస్తాయి. అదేంటంటే అచేతనము, అంటే అన్కాన్షియస్. అంటే మన లైఫ్ మన గ్రిప్లో లేదు, మనం అనుకుంటున్నట్లు మన లైఫ్ లేదు. పోటీ పడుతున్నాం, కష్టపడుతున్నాం, కానీ అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేయలేదు. అంటే అచేతనంగా ఉన్నాము, అన్కాన్షియస్గా ఉన్నాము. ఇదేమంటారంటే అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్. మళ్ళీ 2వ కేటగిరీ, 3వది, 4వది ఏంటంటే కాన్షియస్ మేనిఫెస్టేషన్. ఇందాక ప్రీవియస్ స్లైడ్లో మనం తెలుసుకున్నాం కదా, అచేతనంగా క్రియేట్ చేయడము, అంటే మన ప్రమేయం లేకుండా. ఈ ఫస్ట్ 2 అంటే మన ప్రమేయం ఏంటంటే మన ఎరుక ఉండదు అక్కడ. చేతనం అంటే కాన్షియస్, మన యొక్క పవర్, మన శక్తిని ఉపయోగించి క్రియేట్ చేయడము. ఈ 2వ స్థితి, 2వ చేతనం, కాన్షియస్ మేనిఫెస్టేషన్ అంటే. సో మీరు ఫస్ట్ కేటగిరీలో ఉన్నారా, సెకండ్ కేటగిరీలో ఉన్నారా? అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ కేటగిరీలో ఉన్నారని మీకు తెలిసింది అనుకోండి, ఐ థింక్ మీరు మీ ఇన్నర్ వర్క్ చేయాలి, మీ ఆ మైండ్ సెట్ని మార్చుకోవడానికి మీరు ప్రయత్నించాలని అర్థం. మీరు ఒకవేళ ఇక్కడ థర్డ్ స్టేజ్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో ఉన్నారనుకోండి, ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి కదా, థర్డ్లో ఉన్నాయనుకోండి, మీరు 4థ్కి మూవ్ అవ్వచ్చు. ఈ సరెండర్ మేనిఫెస్టేషన్ ఏంటంటే మనం అనుకున్న ప్రతి ఒక్కటి కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడము, హ్యాపీగా జీవించడము, ఎంతో గ్రేట్ లైఫ్ని జీవించడం మనం, రైట్? సో ఈ మేనిఫెస్టేషన్ యొక్క 6 సూత్రాలు, ఈ కాన్షియస్ మేనిఫెస్టేషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఈ 2024లో మేనిఫెస్టేషన్ అంటే మనం అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేర్చుకోవాలంటే
మెయిన్గా ఈ 6 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఏంటి? సంకల్ప శక్తిని ఉపయోగించాలి. నాకు ఇష్టం ఎప్పుడు కూడా, నాకు ఏది కావాలన్నా కూడా ఒక సంకల్పం పెట్టుకుంటాను. నెక్స్ట్ 6 మంత్స్‌లో నేను ఈ పని చేయాలి, ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, ఈ టార్గెట్ ఫినిష్ చేయాలి, ఇది నేర్చుకోవాలి. ఆల్వేస్ నా యొక్క గోల్స్ రాస్తుంటాను. గోల్ సెట్టింగ్ అనొచ్చు, ఇంటెన్షన్ అనొచ్చు, సంకల్ప శక్తి అనొచ్చు. దానికన్నా ముందుగా ఏంటంటే మనకు క్లారిటీ ఉండాలి. మన లైఫ్‌లో మనకు ఏం కావాలన్న క్లారిటీ మనకు ఉండాలి. ఇప్పుడు నేను బెంగుళూరులో ఉన్నాను. బెంగుళూరులో స్టే చేస్తున్నాను. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. బస్ ఎక్కాను. సో, హైదరాబాద్‌కి వెళ్ళాలన్న క్లారిటీ ఉన్నప్పుడు ఆ హైదరాబాద్‌కి వెళ్ళే బస్ ఎక్కుతాను నేను. బెంగుళూరులో ఉన్నాను, కానీ ఏదో బస్ ఎక్కాను. ఆ బస్సులో కండక్టర్ అడుగుతారు టికెట్ తీసుకోమని. ఎక్కడికి వెళ్ళాలంటే నాకు తెలీదు అన్నారనుకోండి, అప్పుడు టికెట్ ఇవ్వరాయన. దిగిపోమని చెప్తారు. సో, మన లైఫ్‌లో కూడా అంతే. మనకి ఏది కావాలో ఆ స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత ఉండి, ఆ స్పష్టత, ఆ క్లారిటీ నుంచి మన గోల్ పెట్టుకోవాలి మనం. దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్‌ది ఊహాశక్తి. మన ఇమాజినేషన్ పవర్ అనేది ఉపయోగిస్తూ ఉండాలి. ఇందాక ఎక్సర్సైజ్ ప్రాక్టీస్‌లో చేశాం కదా మనము. ఈ 2024 ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరు అని నేను గైడ్ చేశాను. ఏం చేశారు? ఈ యొక్క ఊహాశక్తిని ఉపయోగించుకున్నారు. రైట్? నెక్స్ట్ మూడవది ఈ క్షణంలో అనుభూతి చెందడం. అంటే ఏంటి? మన ఫ్యూచర్ మనకు కావాలనుకున్న ఫ్యూచర్‌ని మనం క్రియేట్ చేసుకోవాలంటే మన దగ్గర ఏదైతే గతంలో మనం కొన్ని మిస్టేక్స్ చేశామో వాటిని తలుచుకుంటూ ఉండకుండా ఈ క్షణంలో ఫ్యూచర్ పట్ల ఒక హ్యాపీనెస్‌ని, ఒక హోప్‌ని, ఒక నమ్మకాన్ని కలిగి ఉండడం. ఈ సంకల్పం నేను పెట్టుకున్నాను, ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న ఆ నమ్మకంతో ఈ క్షణంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండడం. అది మూడవ సూత్రము. ఓకే. గతంలోకి వెళ్ళకుండా భవిష్యత్తుని ఈ ప్రెజెంట్ మూమెంట్‌లోకి తీసుకురావడం. ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఫీల్ అవ్వడం. నెక్స్ట్ నాలుగవది మన ధ్యాస. మన ధ్యాస అంటే అటెన్షన్. మన ధ్యాస లేని వాటి పట్ల ఉందనుకోండి. నాకు డబ్బులు లేవు, నాకు హెల్త్ బాలేదు. ఎప్పుడు దాని మీదే మన ధ్యాస ఉంటే అదే మనకు క్రియేట్ అవుతుంది. సో, మన ధ్యాస, మన అటెన్షన్ అనేది మనకు ఏది కావాలో దాని మీద ఉండి, అలాగే మన దగ్గర ఆల్రెడీ ఏది ఉందో దాని పట్ల హ్యాపీనెస్‌తో ఉండడం. దాన్ని గుర్తించడం. మన లైఫ్‌లో ఆల్రెడీ హెల్త్ ఉంది. హెల్త్‌ని గుర్తించడం. సో, మన ధ్యాస ఎప్పుడైతే నెగెటివ్‌లోకి వెళ్తుందో, అప్పుడు దాన్ని తిరిగి ఈ క్షణంలోకి తీసుకురావడం. ఇది నాలుగవ సూత్రము. ఐదవ సూత్రం ఏంటంటే కృతజ్ఞతా భావంతో ఉండడం. గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకు కావాల్సిన విజయము, మన సక్సెస్ అన్నీ మనకొస్తాయి. ఎవరైతే కృతజ్ఞతా భావంతో లేరో, వారికి ఎన్ని సంపదలు ఎంత ఉన్నా కూడా లోపల వెలితి ఉంటుంది. మనం అనుకుంటాము బాగా డబ్బులు ఉన్నోళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని. కానీ అది అందరి విషయాల్లో నిజం కాదు. చాలా మంది డబ్బులు ఉంటాయి కానీ బట్ లోపల హ్యాపీనెస్, ఆ గ్రాటిట్యూడ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి స్టిల్ ఇంకా ఏదో లేదన్న వెలితి ఉంటుంది వాళ్ళకి. సో, ఎప్పుడైతే మనము ఆ కృతజ్ఞతా భావంతో ఉంటామో, మన ఎనర్జీ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆరవది అంతర మార్గదర్శనం. మన యొక్క అంతర మార్గదర్శనం ఫాలో అవ్వడం. ఇన్నర్ గైడెన్స్. మన ఇంట్యూషన్‌ని ఫాలో అవ్వడం. మన ఇన్నర్‌ని ఫాలో అవ్వడం. మన హార్ట్‌ని ఫాలో అవ్వడం. ఎవరైతే వాళ్ళ హార్ట్‌ని ఫాలో అవుతుంటారో, వాళ్ళు అనుకున్నట్లుగా నెరవేరుస్తుంటారు వాళ్ళ లైఫ్‌లో. నేనెప్పుడు నా హార్ట్‌ని ఫాలో అవుతాను. నా ఇంట్యూషన్ ఫాలో అవుతాను. ఇంతకుముందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడిని. కానీ అది నేను ఎప్పుడూ ఆ స్ట్రెస్, ఒత్తిడి, యాంగ్జైటీ అది ఉండేది. లైఫ్ అంతా నేను ఇట్లా కాదు జీవించాల్సింది. నేను నా లైఫ్‌లో ఆనందంగా జీవించాలి. ఇంకా ఉన్నతంగా ఎదగాలి అన్న ఆ యొక్క సంకల్పం నేను తీసుకున్నాను.
ఇప్పుడు నేను యాజ్ ఏ కోచ్, యాజ్ ఏ ట్రైనర్గా నేను ఎన్నో కంపెనీస్లో ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ, ఎంతో మందికి గైడ్ చేస్తూ ఉంటాను సెషన్స్ ద్వారా, 1-to-1 గ్రూప్ కోచింగ్ సెషన్స్ ద్వారా. ఈ లైఫ్ ఏంటంటే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, ఎంతో ఎంతో ధనాన్ని తీసుకొస్తుంది, ఎంతో ఎంతో సక్సెస్ని తీసుకొస్తుంది. ఏంటంటే నా నా ఇన్నర్ని నేను ఫాలో అవుతున్నాను, నా హార్ట్ని నేను ఫాలో అవుతున్నాను, రైట్? సో ఈ ఈ 6 సూత్రాలు, 6 ప్రిన్సిపల్స్ కూడా మన లైఫ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క 6 ప్రిన్సిపల్స్ ఏం చేస్తాయంటే మనల్ని ఒక హై లెవెల్లో ఉంచుతాయి. అప్పుడు మనం అనుకున్నది మనము ఎరుకతో సృష్టించగలుగుతాము. ఇంకొకటి ఇది ఇది ఎప్పుడు మనము అనుకున్నది అనుకున్నట్లుగా మనం మేనిఫెస్ట్ చేయాలంటే మనలో ఆ ఎనర్జీ అనేది ఫుల్గా ఉండాలి. ఈ పదం ఇక్కడ చూస్తే మీరు ఎనర్జీ కంటైనర్, అక్కడ ఒక పెద్ద బ్యాటరీ ఒకటి ఉంది, పెద్దది, వెరీ బిగ్ ఎనర్జీ స్టోరేజ్ పవర్ స్టేషన్. మనకు కూడా ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది, కరెంట్ పోతే యూపీఎస్, మళ్ళీ ఆ యూపీఎస్ నుంచి కరెంట్ వస్తూ ఉంటుంది. అలాగా మనలో కూడా ఎనర్జీ కంటైనర్స్ అనేవి ఉంటాయి. ఎనర్జీ కంటైనర్ ఉదాహరణ చెప్తాను. మనకిప్పుడు ఒక నది దగ్గరికి వెళ్ళాము, ఒక గ్లాస్ తీసుకొని వెళ్తే ఆ గ్లాస్లో పట్టేని నీళ్ళు తెచ్చుకోవచ్చు మనం. లేదా ఒక పెద్ద బకెట్ తీసుకెళ్ళాము, ఆ బకెట్ నిండా అన్ని నీళ్ళు తెచ్చుకోవచ్చు మనం. సో పాత్రను బట్టి అంత అంత వాటర్ అందులో పడుతుంది, నింపబడుతుంది. అలాగా మన లోపల లోయర్ ఎనర్జీ ఉందనుకోండి, మన ఎనర్జీ లెవెల్స్ డౌన్లో ఉన్నాయనుకోండి, మన ఎనర్జీ కంటైనర్ స్మాల్గా ఉందనుకోండి, అప్పుడు అప్పుడు మనము గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటే వాటిని సాధించలేము మనం. ఎందుకంటే మనకి ఎనర్జీ కంటైనర్ చాలా లిమిటెడ్గా ఉంది, రైట్? సో మన ఎనర్జీ కంటైనర్ అంటే ఎనర్జీ స్పేస్ని, మన లోపల ఉన్న శక్తి క్షేత్రాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మేనిఫెస్టేషన్ మనము ఈజీగా చేయాలంటే ఈ డీప్ డీప్ మైండ్ కనెక్ట్ అవ్వాలి. లోతైన చైతన్య స్థితులు అన్నాను నేను ఇక్కడ. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఇంగ్లీష్లో ఈజీగా ఉంటాయి కొన్ని పదాలు, ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు, ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, డీప్ కాన్షియస్నెస్ అంటారు. నేను ఎందుకంటే కొన్నిసార్లు ఇంగ్లీష్ పదాలు యాజ్ ఇట్ ఈస్ తెలుగులో అలాగే ఉంచుతూ ఉంటాను, ఎందుకంటే అర్థం అవడం కోసం, రైట్? ఈ డీప్ అంటే మన మనస్సు ప్రశాంత స్థితిలో ఉండడం, మనసులో ఎటువంటి చంచలత్వము లేకపోవడం, ప్లెజెంట్గా ఉండడం, ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం, అవేర్నెస్తో ఉండడం. ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఏమవుతుందంటే మనము హయ్యర్ ఎనర్జీని మనము యాక్సెస్ చేస్తాం మనలో. అందుకనే మెడిటేషన్ ప్రాక్టీస్ హెల్ప్ చేస్తుంది మనం ఆ డీప్ స్టేట్కి వెళ్ళడానికి, ఆ ఎనర్జీ ఎక్స్పాన్షన్కి హెల్ప్ చేస్తుంది మనకి. సో సో ఈ యొక్క మన డీప్ మైండ్కి, డీప్ హార్ట్కి కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే మనతో మనకి కనెక్షన్ ఏర్పడుతుంది, డీప్ కనెక్షన్. అలాగే ఆ యూనివర్స్తో మన కనెక్షన్ ఏర్పడుతుంది, విశ్వంతో కనెక్షన్ ఏర్పడుతుంది మనకి. తర్వాత మన అంతర్వాణిని మనం వినగలుగుతాము. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయో అప్పుడు మన అంతర్వాణిని మనం వింటాము, ఇన్నర్ వాయిస్, మన హార్ట్ని ఫాలో అవుతాము. తర్వాత అనంతమైన శక్తి మనలో ఉంటుంది. ఇవి ఇంగ్లీష్లోనే ఉన్నాయి, నేను కొంత సమయాభావం వల్ల ఇవి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలేకపోయాను. లిమిట్లెస్ పొటెన్షియాలిటీ అంటే అనంతమైన శక్తి మన నుంచి బయటకు వస్తుంది. తర్వాత మనం ఒక గొప్ప టార్గెట్ పెట్టుకుంటాం భవిష్యత్తులో, ఈ ఒక నెక్స్ట్ 5 yearsలో నేను ఇది అచీవ్ చేయాలి. ఆ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని సాధించడం వైపుగా మనం వెళ్తూ ఉంటాము. మన భవిష్యత్తు యొక్క సంకల్పాలు, మన విజన్, మనం అనుకున్న లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యము మనల్ని నిర్దేశిస్తూ ఉంటుంది, మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. అంటే ఎక్కువగా మనం వింటుంటాం కదా చాలాసార్లు, ఏంటంటే ఈ పర్సన్ లక్కీ పర్సన్ అంటుంటారు కదా. సో మనం కూడా మన డీప్ హార్ట్, డీప్ మైండ్ కనెక్ట్ అవుతే ఎక్కువగా మనకు లక్ అనేది మనకు క్రియేట్ అవుతుంది మన లైఫ్లో.
లక్కీ పర్సన్గా ఉంటాం మనం. నేనైతే ఐ ఆల్వేస్ బిలీవ్ ఐ ఆమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఐ ఆమ్ లక్కీ అని నేను భావిస్తూ ఉంటాను. రైట్. సో ఇంకొకటి, ఇవన్నీ తెలుసుకున్నాం మనము. కానీ కొంతమంది మనము అనుకున్నవన్నీ ఎందుకు మేనిఫెస్ట్ చేయలేము, అనుకున్నట్లుగా ఎందుకు సృష్టించలేమంటే 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ ఇమేజ్ జస్ట్ ఇక్కడ ఉంచాను నేను. ఈ ఇమేజ్ ఏంటంటే ఒకవేళ మీరు కీన్‌గా అబ్జర్వ్ చేస్తే నంబర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్‌లో. 20, 30, 50, 75, 100, 700+ వరకు గూడా. ఇదేంటంటే డేవిడ్ హాకిన్స్ ఆయన ఇచ్చారు ఇది. సో మన మన ఎమోషన్స్, మన ఎనర్జీ లెవెల్స్ లోలో ఉంటే నెగెటివ్ థింకింగ్, గిల్టీగా ఫీల్ అవ్వడము, తర్వాత నేను మనల్ని మనం తక్కువ చేసుకోవడము, భయపడుతూ ఉండడము, ఇట్లాంటి నెగెటివ్ ఎమోషన్స్ మనలో ఉంటే ఏమవుతుందంటే మనం అనుకున్నది ఏంది క్రియేట్ చేయలేము మనం. ఎప్పుడైతే పాజిటివ్ ఎమోషన్స్, లవ్ ఎమోషన్స్, హ్యాపీ ఎమోషన్స్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 200 నుంచి 700 వరకు హై ఎనర్జీ స్టేట్స్ అంటారు అది. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే ఆల్ఫా, తీటా, డెల్టా అంటారు. డీప్ మైండ్ అంటే అదే. డీప్ కాన్షియస్నెస్ అంటే అదే. మన లోతైన చైతన్య స్థితులు అంటే అదే. అంటే మనం ఎప్పుడు పాజిటివ్, హ్యాపీ ఎమోషన్స్‌ని కలిగి ఉండడం. ఆల్ఫా, తీటా, డెల్టా ఏంటంటే అవి బ్రెయిన్ స్టేట్స్, మైండ్ వేవ్ స్టేట్స్. బీటా అని కింద ఉంది కదా! బీటా అంటే ఏంటంటే మనసు ఎప్పుడూ చంచలంగా ఉండడము, ప్రశాంతత లేకపోవడము, హ్యాపీనెస్ లేకపోవడము, నెగెటివ్ ఎమోషన్స్ కలిగి ఉండడం. ఓకే. నెక్స్ట్ 3 అంశాలు ఉన్నాయి కదా! 3 మనల్ని లాగుతుంటాయి వెనక్కి, మనము అనుకున్నది నెరవేర్చుకోకుండా. గతం నుండి పునరావృతమయ్యే ప్రవృత్తులు. ఏవైతే మనలో రిపిటిటివ్ ప్యాటర్న్స్ ఉంటాయో, అంటే మన భయాలు కావచ్చు, మన మన లిమిటేషన్స్, మన పరిధులు కావచ్చు, నేను ఇది చేయలేను, నాకు అర్హత లేదు, ఇట్లా ఎన్నో గతంలో మనం ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా! అవి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫోటోలో కదా చూస్తున్నాం కదా! ఒక వ్యక్తిని తాడుతో బట్టి వెనక్కి లాగుతున్నారు. ఆ వ్యక్తి ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే వెనక్కి పుల్లింగ్ ఉంది. సో ఆ గతంలో స్టక్ అయి ఉండడం. గతం నుంచి మనం గతంలో బందీలవ్వడం. రెండవదేంటంటే పరిమితమైన నమ్మకాలు, లిమిటెడ్ బిలీఫ్స్, లిమిటెడ్ థాట్స్ ఉండడం. నేను ఇందాక చెప్పాను కదా! మన వాస్తవాన్ని మనం ఎలా సృష్టిస్తాము అంటే మన ఆలోచనలు, నమ్మకాలు అని చెప్పాను కదా! సో ఆ పరిమితమైన నమ్మకాలు ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నిస్తుంటాం, అఫర్మేషన్స్ అన్నీ యూజ్ చేస్తుంటాం. కానీ ఈ వెనక నుంచి మనకు తెలియకుండా వెనక్కి లాగుతుంటాయి పరిమితమైన నమ్మకాలు. అవి కూడా మనకి బ్లాకేజెస్. అండ్ ఎనర్జీ బ్లాక్‌లు అంటే ఏంటంటే ఇందాక చూపించిన ఇమేజ్ లోయర్ ఎనర్జీ ఉండడము. సో ఈ 3 కారణాల వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేర్చుకోలేము. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వీటిల్లో ఎక్కడైనా స్టక్ అయి ఉన్నారనిపిస్తుందా? మీ లైఫ్‌లో ఇక్కడ వీటిల్లో ఏమైనా స్టక్ అయ్యారనిపిస్తుందా? అబ్జర్వ్ చేయండి ఒకసారి మిమ్మల్ని మీరు. రైట్? సో ఒకవేళ లేదు, అంత బావుంది, హ్యాపీగా మేనిఫెస్ట్ చేస్తున్నాను, అనుకున్నట్లు నెరవేర్చుకుంటున్నాను అంటే దట్స్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. సో ఇక్కడ ఏంటంటే ఒక గోల్ ప్లానింగ్ ఆర్ గోల్ సెట్టింగ్ ఎక్సర్సైజ్ ఇది. మేనిఫెస్టేషన్ 2024. సో ఈరోజు ఈ సెషన్ తర్వాత మీరేం చేస్తారంటే 2024లో మీరేం సాధించాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ నంబర్ 1 గోల్? ఈ 2024లో ఈ సంవత్సరంలో మీ యొక్క హైయెస్ట్ గోల్ ఏంటి? కొన్ని గోల్స్ రాయండి మీరు మీ నోట్‌బుక్‌లో. ఎప్పుడైతే మనం ఒక గోల్, ఒక సంకల్పం, ఒక లక్ష్యం పెట్టుకుంటామో మన ఎనర్జీస్ అన్నీ కూడా, మన మైండ్ అంతా కూడా ఆ గోల్స్ వైపుగా వెళ్తుంది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏంటంటే అదెప్పుడూ టార్గెట్ కోసం వెయిట్ చేస్తుంటుంది మన నుంచి. మనం ఎప్పుడైతే ఒక టార్గెట్ ఇస్తామో దానికి, అప్పుడు మన మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ ఆ యొక్క టార్గెట్‌ని అచీవ్ చేయడానికి కావాల్సిన అన్ని ఆలోచనల్ని, ఆ ప్లానింగ్ అంతా మనకొస్తుంది. ఓకే. సో ఈ నేను ఎవ్రీ ఇయర్ న్యూ గోల్స్ పెట్టుకుంటాను ప్రతి ఇయర్ కూడా.
అండ్ ఆ గోల్స్ పట్ల నేను వర్క్ ఆన్ చేస్తాను. ఆ సంకల్పాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను నేను. రైట్? సో నేను ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను. ఈ ఇయర్ వచ్చేసి ఈ మేనిఫెస్టేషన్ సంబంధించి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక కోర్స్ రూపంలో, ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నా మీద నేను వర్క్ ఆన్ చేసుకుంటున్నానో, ఏ ప్రాక్టికల్ స్టెప్స్ అయితే నేను అప్లై చేస్తున్నానో, ఏ ఏ యొక్క ప్రాక్టీసులు చేసి నేను నా లైఫ్లో అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటున్నానో, ఆ యొక్క ప్రాక్టికల్ స్టెప్స్ అన్నీ కూడా ఈ ఇయర్ మేనిఫెస్టేషన్ కోర్స్ రూపంలో నేను తీసుకొస్తున్నాను. ఒకవేళ మీ మేనిఫెస్టేషన్, మీరు అనుకున్న గోల్స్ని, మీరు అనుకున్న లైఫ్ని ఎగ్జాక్ట్గా జీవించాలి, ఆ గైడెన్స్ కావాలంటే మీరు ఈ యొక్క నాతో గైడెన్స్ తీసుకోవచ్చు. మీరు ఐఎమ్ అవైలబుల్. సో ఈ 2024లో ఈ ఇయర్ నేను తీసుకొస్తున్న ప్రోగ్రామ్ 21 రోజుల మేనిఫెస్టేషన్ మాస్టరీ ఛాలెంజ్. మేనిఫెస్టేషన్ మాస్టరీ అనే ఈ యొక్క ఛాలెంజ్, ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేశాను నేను. ఈ ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేస్తున్నాను. జనవరి 1 రోజున ఒకటి లాంచ్ చేశాను ఇంగ్లీష్లో. ఈ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా వెళ్తుంది అది. సో ఓన్లీ ఇంగ్లీష్లో, నేను తెలుగులో కూడా ఇది క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నేను తెలుగులో ఫిబ్రవరి 1 నుంచి లాంచ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మేనిఫెస్టేషన్ మాస్టరీ ఛాలెంజ్లో ఇది ఎవ్రీడే మీకు ఒక లైవ్ సెషన్ కానీ, లేదంటే రికార్డెడ్ సెషన్ కానీ ఒకటి పంపించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు ఒక ప్రాక్టీస్, తర్వాత గైడెడ్ మెడిటేషన్స్ ఉంటాయి. సో త్రూ అవుట్ ఈ 21 డేస్ కూడా ఎవ్రీడే ఒక లెసన్ ప్లాన్ ఉంటుంది. ఒక మేనిఫెస్టేషన్ సంబంధించిన ఒక ప్రాక్టీస్ నేర్చుకుంటారు, తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఆ రోజు. అండ్ గైడెడ్ యాక్టివేషన్ సెషన్ ఉంటుంది. కొన్ని రోజులు గైడెడ్ ప్రాసెస్ ఉంటాయి, కొన్ని రోజులు ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తాను. సో వెరీ వెరీ బ్యూటిఫుల్, పవర్ఫుల్, ఇంటెన్స్ కోర్స్ ఇది. అండ్ ఎవ్రీడే ఎక్కువ టైం ఏమి ఉండదు, 20 మినిట్స్, 10-20 మినిట్స్, 30 మినిట్స్ ఉంటుంది. కొన్నిసార్లు లైవ్ సెషన్ ఉంటాయి, కొన్నిసార్లు రికార్డెడ్ ఆడియో ఆర్ వీడియో సెషన్స్ ఉంటాయి. దాని ద్వారా మీరు ఆ రోజు ప్రాక్టీస్ చేయడం. ప్యూర్లీ ప్రాక్టికల్ బేస్డ్ ప్రోగ్రామ్ ఇది. మీరు ఎవరైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటారో మీ లైఫ్లో, ఈ కోర్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ 21 డేస్ మేనిఫెస్టేషన్లో ఫస్ట్ వీక్, మొదటి వారం ఏం చెప్తానంటే, మన మనసులో వచ్చే అడ్డంకులు, మన మైండ్లో వచ్చే బ్లాక్స్, టైమింగ్స్ ఏంటన్నారు శ్రీకాంత్ గారు. ఎవ్రీడే 6 o'clock ఆ రోజు లెసన్ ప్లాన్ మీకు ఓపెన్ అవుతుంది. కొన్ని లైవ్ సెషన్స్ ఉంటాయి, కొన్ని రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఓకే, నేను చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీక్లో మన మైండ్లో వచ్చే లిమిటేషన్స్, మనకు ఏదైతే అడ్డుకుంటుంటాయో మనసు నుంచి, ఆ అడ్డంకులన్నీ తొలగించుకోవడానికి ఫస్ట్ వీక్ ఉంటుంది. రెండవ వీక్లో ఏంటంటే పరిమితమైన నమ్మకాలను మార్చుకోవడం, లిమిటెడ్ బిలీఫ్స్ని మనము ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి రెండో వీక్లో నేర్చుకుంటాం. కంప్లీట్గా మన బిలీఫ్ సిస్టమ్ గురించి, మన యొక్క సంకల్ప శక్తికి అడ్డుకునే ఆ యొక్క బ్లాక్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటాము. అలాగే మన ఎనర్జీ బ్లాక్స్ని క్లియర్ చేసుకుంటాము. ఇందులో ఈ సెకండ్ వీక్లో డీప్గా వెళ్తాం మనం. రైట్? తర్వాత మూడవ వారంలో ఏంటంటే మేనిఫెస్టేషన్ సూపర్ పవర్స్. ఏవైతే అడ్వాన్స్డ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయో ఆ టెక్నిక్స్, మెథడ్స్ అన్నీ కూడా ఈ థర్డ్ వీక్లో నేర్చుకుంటారు. ఈ 3 వారాలు కూడా, అంటే ఈ థర్డ్ వీక్లో ఏంటంటే మన ఎనర్జీ కంటైనర్ని ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలి, మనలో మేనిఫెస్టేషన్ సూపర్ పవర్స్ ఉంటాయి, వాటిని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, హయ్యర్ బిలీఫ్ సిస్టమ్ ఎట్లా పెట్టుకోవాలి, మన హయ్యర్ ఎనర్జీ స్టేట్ని ఎట్లా ఉండాలి మనము, ఇవన్నీ కూడా ఈ సెకండ్ అండ్ థర్డ్ వీక్లో నేర్చుకుంటాము. వెరీ వెరీ ప్రాక్టికల్, వెరీ పవర్ఫుల్ కోర్స్ ఇది. సో ఈ కోర్స్ ఏంటంటే, నేను ఇంతకుముందు 1 వీక్, 10 డేస్, 11 డేస్, 7 డేస్ కోర్సులు కండక్ట్ చేసేవాడిని. ఈసారి డిఫరెంట్గా చేస్తున్నాను. 21 డేస్ ప్రోగ్రామ్ ఇది. ఈ హ్యాపీ హార్ట్ స్పేస్ అనే యాప్లో ఈ కోర్స్ మీకు యాక్సెస్ ఉంటుంది. అండ్ మీరు ఆ సెషన్ని ఎన్నిసార్లు అయినా మళ్ళీ చూడొచ్చు. మీరు 1 month యాక్సెస్ ఉంటుంది మీ కోర్స్కి, ఈ 21 డేస్ ప్రోగ్రామ్. బట్ స్టిల్ ఎక్స్ట్రా 10 డేస్ మీకు ఈ కోర్స్లో వీడియోస్, ఆడియోస్, ఎక్సర్సైజ్, గైడెడ్ మెడిటేషన్స్, ఆ గైడెడ్ యాక్టివేషన్స్ అన్ని కూడా మీరు మళ్ళీ ఎక్కువ సార్లు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. హ్యాపీ హార్ట్ స్పేస్ అని ఈ యొక్క కొత్త యాప్ డిజైన్ చేయడం జరిగింది. రీసెంట్గా న్యూ ఇయర్కి ఇది యాక్టివ్ చేశాను. ఇట్స్ మై యాప్ అండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు ఈ యాప్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హ్యాపీ హార్ట్ స్పేస్.
ఇది గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. ఇందులో ఈ కోర్స్ అంతా కూడా ఉంటుంది. ఎవ్రీడే February 1 నుంచి ఎవ్రీడే ఒక లెసన్ యాక్టివ్గా ఉంటుంది. February 2న సెకండ్ రోజు లెసన్ ఉంటుంది, థర్డ్ రోజు ఒక కొన్ని 3 లేదా 4 లైవ్ సెషన్స్ ఉంటాయి. అరౌండ్ 3 to 4 సెషన్స్ ఉంటాయి లైవ్. అప్పుడు ఇట్లా లైవ్ నేను తీసుకుంటాను. కొంత థియరీ అండ్ దెన్ కొంత ప్రాక్టీస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ కోర్సులో ఏంటంటే ఈ మేనిఫెస్టేషన్ మాస్టరీ ఛాలెంజ్లో 30కి పైగా మీరు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ నేర్చుకుంటారు మీరు. కొన్ని ప్రాసెస్లు ఏంటంటే మన బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి, కొన్ని ప్రాసెస్లు ఏంటంటే మన బిలీఫ్స్, మన ఎనర్జీ, మన మైండ్ సెట్ యాక్టివేట్ చేసుకోవడానికి. ఇంకా కొన్ని ప్రాసెస్లు ప్యూర్గా గైడెడ్ సెషన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన లోపల ఈ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ని యాక్టివేట్ చేస్తాయి. అండ్ ఈ హ్యాపీ హార్ట్ స్పేస్లో మీరు ఈ యాప్లో నేను కొన్ని ఫ్రీ ప్రోగ్రామ్స్ కూడా తర్వాత ఫ్యూచర్లో నేను క్రియేట్ చేస్తూ ఉంటాను. కొన్ని పెయిడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 21 డే మేనిఫెస్టేషన్ ఛాలెంజ్ అనేది దీనికి కొంత ఛార్జ్ ఉంటుంది. 2500 రూపీస్ అమౌంట్ పెట్టాను నేను. సో ఎవరైతే మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటారో ఈ యాప్ని ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు పర్చేజ్ చేయొచ్చు ఈ కోర్స్ని. మీకు డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, రైట్? తర్వాత మీరు అండ్ ఇంకొకటి లోకా గురుగుంట్ల యూట్యూబ్ ఛానల్ అని ఉంది నాది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్లో వీక్లీ కొన్ని షార్ట్ కానీ బిగ్ లెసన్స్ కానీ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నేను కొన్ని నెలల నుంచి నా యూట్యూబ్ ఛానల్ ఇన్యాక్టివ్గా ఉంది. ఎందుకంటే నేను విలేజ్లో ఉండేవాడిని, అక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండడము, ఇట్లా కొన్ని లిమిటేషన్స్ వల్ల నేను యాక్టివ్గా చేయలేదు. కానీ ఈ ఇయర్ నుంచి నా యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ఫ్రీ లెసన్స్ నేను షేర్ చేస్తుంటాను. విజ్డమ్ సెషన్స్ ఉంటాయి. సో మీరు యూట్యూబ్ ఛానల్ నుంచి నేర్చుకోవచ్చు. అలాగే ఇట్లాంటి స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి, హీలింగ్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి, మైండ్ పవర్ గురించి, తర్వాత ఎన్నో అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్గా ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు నేర్చుకోవడానికి తక్కువ అమౌంట్తో నేను ఈ యొక్క యాప్లో, హ్యాపీ హార్ట్ స్పేస్ యాప్లో నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యాప్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎవరైతే యాపిల్ ఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మీరు నాకు పర్సనల్ నెంబర్ మీద మీరు మెసేజ్ చేస్తే నేను ఆ లింక్ పంపిస్తాను. ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళు హ్యాపీ హార్ట్ స్పేస్ అని టైప్ చేస్తే వస్తుంది. ఐఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళు మీరు నాకు ఈ 8985505580 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను మీకు లింక్ పంపిస్తాను. సో దట్ మీరు ఆ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ అంతా కూడా ఏంటంటే ఇయర్ నుంచి నేను ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ టీచర్స్, బెస్ట్ మాస్టర్స్ నుంచి అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ నేను ఏవైతే పొంది ఉంటానో ఆ బెస్ట్ అంతా కూడా ఈ ఇయర్ నుంచి అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను, వీలైనంత ఎక్కువ మందికి. సో ఈ యాప్లో వచ్చే కోర్సులు ఏవైతే ఉంటాయో వెరీ ఫోకస్డ్గా ఉంటాయి. యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ జనరలైజ్ టాపిక్స్ ఉంటాయి. సో మీకు చాయిస్ మీది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ ఇన్ దిస్ సెషన్. సో మీరు ఒకవేళ సిద్ధంగా ఉంటే నిజంగా ఈ మేనిఫెస్టేషన్ గురించి, అడ్వాన్స్డ్ మేనిఫెస్టేషన్ గురించి నేర్చుకోవాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఈ కోర్సులో. యాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకొని యాప్లో మీరు ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఎనీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. అండ్ ఈ 21 డేస్ మీరు నేర్చుకొని తర్వాత 10 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ఆ కోర్స్ అంతా మళ్ళీ ఒకసారి రివ్యూ చేయొచ్చు మీరు మీ మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ. మీరు ఎన్నిసార్లు అయినా మీరు ఆ 1 monthలో మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. బట్ ఏదైతే కోర్సులో ఉందో వెరీ అడ్వాన్స్డ్, వెరీ డీప్, గంటలు ఉండదు రోజు. అఫ్కోర్స్ ఈ రోజు నేను ఆల్మోస్ట్ 1 hour 15 minutes తీసుకున్నాను. బట్ యాప్లో 20 minutes ఉంటుంది, మేబీ 10 minutes ఉండొచ్చు, హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ నా లైఫ్లో ఏవైతే ఈ గత 12 సంవత్సరాల నుంచి అప్లై చేస్తూ నా లైఫ్లో యూజ్ చేశానో ప్రాక్టికల్గా అవన్నీ కూడా నేను ఈ కోర్సులో నేను నేర్పించడం జరుగుతుంది. ఒకవేళ మీరు రెడీగా ఉంటే మీరు జాయిన్ విత్ మీ. ఎందుకంటే ఈ మేనిఫెస్టేషన్, ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్ని కూడా అందరం తెలుసుకోవాలి. మన లైఫ్లో ఒకటి మేనిఫెస్ట్ చేయడానికి 2 years 3 years పట్టింది అనుకోండి. ఇట్లాంటి బ్యూటిఫుల్ కోర్సులు జాయిన్ అవ్వడం ద్వారా మేబీ మీరు 6 monthsలోనే మీరు అనుకున్నది నెరవేర్చుకోవచ్చు. 1 yearలో మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఎవరికి తెలుసు 1 monthలోనే మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేర్చుకునే ఈ టూల్స్, ప్రాక్టీస్ అన్ని కూడా మీరు మనీ
క్రియేట్ చేయడం కోసం కావచ్చు, హెల్త్ క్రియేట్ చేసుకోవడం కావచ్చు, సక్సెస్ కావచ్చు, దేనికైనా యూస్ చేయొచ్చు ఆ టూల్స్. అండ్ ఆల్సో కొన్ని బుక్స్ కూడా నేను షేర్ చేస్తాను, పీడిఎఫ్ బుక్స్. కొంత మెటీరియల్ కూడా ఎవ్రీడే నేర్చుకున్నది ఆ యొక్క డాక్యుమెంట్ అక్కడ యాప్లో ఉంటుంది. మీరు నోట్స్ రాసుకోవచ్చు కూడా. మీరు కొత్త మేనిఫెస్టేషన్ బుక్ పెట్టి మీరు మీ లైఫ్ని ఇప్పటి నుంచి కంప్లీట్గా మాస్టర్ పీస్గా మీరు క్రియేట్ చేయొచ్చు. నేను అప్లై చేశాను, నేను ఆచరించాను, నేను సక్సెస్ అయ్యాను. సో ఎగ్జాక్ట్లీ నాకు తపన ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను ఏదైతే ఈ బెస్ట్ నేను నేర్చుకుంటూ ఉంటానో, ఆచరిస్తూ ఉంటానో, అది అందరికీ తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇది యాక్చువల్గా ఈ కోర్స్ ఇంతకుముందు చాలా హై పే అమౌంట్ ఉండేది, కానీ నేను తగ్గించేసి ఇందులో నేను క్రియేట్ చేయడం జరిగింది. అండ్ లైవ్ ఒకటే ఉన్నప్పుడు రికార్డింగ్ ఉండేది కాదు. అప్పుడు చాలా మంది అడిగేవాళ్ళు, సార్ ఇది రికార్డింగ్ ఇవ్వగలరా అని చెప్పేసి అని. కొన్ని లిమిటేషన్స్ వల్ల నేను ఇవ్వలేకపోయేవాడిని. కానీ ఈ యాప్లో మీకు 1 మంత్ కంప్లీట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే మన మనసు ఏదైతే పదే వింటుందో అది మనకు స్ట్రాంగ్గా ఉండిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు మనం ఎక్కాలో ఉంటాం కదా, 2 1 జా 2 ఇవి నేర్చుకున్నాము, 2వ ఎక్కం 3వ ఎక్కము, అవి ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఏబిసిడీలు నేర్చుకున్నాం, ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఎందుకు? అది మనం రిపీట్ చేయడం ద్వారా, రిపీటెడ్గా పదే రాయడం ద్వారా, మననం చేసుకోవడం ద్వారా. ఎగ్జాక్ట్లీ ఈ మేనిఫెస్టేషన్ ఛాలెంజ్లో మీ యొక్క మేనిఫెస్టేషన్ 100 టైమ్స్ మోర్ పవర్ఫుల్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, జస్ట్ ట్రస్ట్ మీ. మీరు చేయవలసింది ఈ ప్రతిరోజు లెసన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేయడం. ఊరికి అటెండ్ అయితే ఏం రాదు, మళ్ళీ చెప్తున్నా ముందే. ఊరికి అటెండ్ అయ్యి 21 డేస్ తర్వాత, లేదంటే 1 మంత్ తర్వాత ఏం మారలేదండి, ఏం రాలేదండి అంటే నేనేం చేయలేను. బట్ మీరు ఆచరిస్తే నేను చెప్పినట్లుగా 100% రిజల్ట్స్ మీరు చూస్తారు. మీకోసం మీరు ఈ 6 months 1 year టైం ఇవ్వండి. అందులో డీటెయిల్గా చెప్తాను. ప్రతిరోజు కూడా, రోజు ఎవ్రీడే ఒక స్టెప్ తీసుకుంటాం మనం, రైట్? సో మీకు ఒకవేళ సిలబస్ కావాలంటే కంప్లీట్గా ఏ రోజు ఏం లెసన్ చెప్తాను అని తెలియాలంటే నా యాప్లో, హ్యాపీ హార్ట్ స్పేస్ యాప్లో ఇంగ్లీష్ కోర్స్ ఉంది. అది ఒకసారి మీరు సిలబస్ చూడొచ్చు. తెలుగులో కూడా నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను, ఇంకా కంప్లీట్గా నేను వర్క్ ఆన్ చేస్తున్నాను తెలుగులో క్రియేట్ చేయడానికి. ఇంతవరకు ఈ కోర్స్ తెలుగులో ఎప్పుడు లాంచ్ చేయలేదు. ఇంగ్లీష్లో ఎన్నోసార్లు చేశాను కోర్సెస్ అన్ని, బట్ తెలుగులో ఫస్ట్ టైం తీసుకొస్తున్నాను మన తెలుగు వాళ్ళకందరూ కూడా. అండ్ మీ సర్కిల్స్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఒకవేళ దీనికి నేర్చుకోవాలనుకుంటే టైం ఉంది మనకి. February 1st నుంచి లైవ్ సెషన్స్, అంటే లైవ్ అంటే ఆ రోజు నుంచి యాక్టివ్ అవుతాయి ఆ లెసన్స్ అనేది. కొన్ని లైవ్ సెషన్స్, కొన్ని రికార్డెడ్ ఆడియో సెషన్స్, కొన్ని వీడియో సెషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నా నెంబర్ మీద. జగన్నాథం సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ అన్ని కూడా యాప్లో ఉంటాయి, నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్టే ఇన్ టచ్ విత్ మీ. నా లైఫ్లో డ్రీమ్ ఒకటే, నా లైఫ్లో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ పొందానో, ఏదైతే ఈ గత 13 సంవత్సరాలుగా ఈ పాత్రలో ఉన్నాను నేను ఏదైతే నేర్చుకున్నానో అవన్నీ కూడా అందరికీ షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో కొన్ని ఫ్రీ ప్రోగ్రామ్స్, ఫ్రీ క్లాసెస్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా, తర్వాత పిఎంసి ద్వారా, లైఫ్ వర్కర్స్ ద్వారా, QLU క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ గ్లోబల్ ద్వారా నేను ఫ్రీ చేస్తుంటాను. కొన్ని పెయిడ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. సో నిజంగా మీ యొక్క మేనిఫెస్టేషన్స్ హయ్యర్ లెవెల్కి తీసుకెళ్లాలంటే జాయిన్ విత్ మీ ఇన్ దిస్ 21 days. సో ఐ విల్ సీ యూ ఫ్రెండ్స్. I'll be waiting to see you on the first live session on 1st February. So thank you so much. Thank you for joining. Any questions, any queries ఏమైనా ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్లో, మోస్ట్లీ వాట్సాప్ మెసేజ్కి నేను అవైలబుల్ ఉంటాను, రైట్? సో మీరు మెసేజ్ చేయొచ్చు, అడగచ్చు ఎనీ క్వశ్చన్స్. అండ్ సిలబస్ కంప్లీట్గా తెలుగులో రేపు అప్లోడ్ చేస్తాను. ఏమేమి ఉంటాయి, ఈ 21 days ఏం నేర్చుకుంటాను, దాన్ని చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. అలాగే మీ సర్కిల్స్లో తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎందుకంటే ఎంతో మందికి అవసరము ఈ హైయెస్ట్ విజ్డమ్ అనేది, రైట్? థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ సంక్రాంతి. ఎంజాయ్ చేయండి ఈ సంక్రాంతి ఫెస్టివల్ రోజున. మీ టైంని, మీ లైఫ్లో మీ టైంని నాకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు బీ యువర్ మేనిఫెస్టేషన్ కోచ్. మీ మేనిఫెస్టేషన్ కోచ్గా ఉండడానికి నాకు అవకాశం ఇవ్వండి. అండ్ యూ విల్ సీ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. బై.